घाम बावली ज्यादा नागिर का ये रे उत्तरा का से घाम बावली ज्यादा नागिर का ये उठी चाहिए उठी चाहिए रे उठी चाहिए रे कबूतरी उठी चाहिए रे उठी चाहिए Heartily welcome, welcome to Zoom panel. Thank you. Heartily welcome, Maguruji. Heartily welcome, Namaste, Maguruji. Heartly welcome to Champan, Maguruji. Heartily welcome, Maguruji. Heartly welcome, Maguruji. Jai Ho, Maguruji. Heartly welcome, Guruji. Jai Ho, Guruji. Jai Guruji, good morning, Guruji. Heartly welcome, Maguruji. Welcome. Thank you. Good morning. Namaskar. Vanakkam. Aade varse sabko namaskar. Are you happy? Yes, Maguruji. సో హ్యాపీ. థ్యాంక్ యూ. గ్రేట్ వెల్కమ్ ఇచ్చినది అందరికీ కూడా. సో ప్యానల్లో ఎవరైతే ఉన్నారో అందరికీ, అలాగే మీ కన్న తల్లిదండ్రులకి, మీకు జన్మనిచ్చిన వ్యక్తులకి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి ఒకసారి. అలాగే ఇంత మంచి రోజు ఇచ్చినందుకు భగవంతుడికి కూడా బిగ్ క్లాప్స్తో థ్యాంక్ యూ చెప్పండి మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్గా. Thank you so much, God. Thank you so much. భగవంతుడి ఆశీస్సుల వల్ల మన ఇక్కడ ఉన్నాం, తల్లిదండ్రుల ఆశీస్సు వల్ల మన ఇక్కడ ఉన్నాం, గురువుల ఆశీస్సుల వల్ల మన ఇక్కడ ఉన్నాం, అవునా కదా? సో కాబట్టి ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్, యాటిట్యూడ్ అనేది ఎప్పుడు కూడా వ్యక్తులు మర్చిపోకూడదు. మనం ఎంత స్టేజ్లో ఉన్నా ఒదిగి ఉండాలి. అదే లీడర్ యొక్క లక్షణం, అవునా? అందులోనూ నెట్వర్క్ మార్కెటింగ్లో రన్ అవ్వాలంటే ప్రతి లీడర్ కూడా మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. అది రెడీ? అప్పుడు స్టార్ట్ చేద్దామా? సో డైలీ మార్నింగ్ మేము ఏదో నేర్చుకుందాం తప్పంతో వస్తున్నారు. ఎందుకంటే షేప్ షాప్లో ప్రతి వ్యక్తి ఏదో ఇంటెన్షన్స్ వస్తారు. ఓన్లీ ఇక్కడ ప్యాకేజ్ కోసం కాదు, బిజినెస్. ఎందుకంటే నార్మల్ లైఫ్లో బిజినెస్ పెట్టాలన్న ఆలోచన ఉండదు. ఉంటుందా? పాసిబుల్. కానీ ఈ రోజు ఒక వ్యక్తి, ఒక హౌస్ వైఫ్ అవ్వచ్చు, ఒక స్టూడెంట్ అవ్వచ్చు, ఒక అగ్రికల్చర్, ఒక ఎనీ పర్సన్, ఎలాంటి పర్సన్ అన్నా కూడా ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు, అవునా కదా? ఎందుకంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, నడిపించే వ్యవస్థ ఉంది, అవునా కదా? ఆ నడిపించే సిస్టంలో మనం కూడా ఉండిపోతే, ఆ రాష్ట్రంలో మనం వెళ్తే మనం కూడా సక్సెస్ అయిపోవచ్చు. చాలా ఈజీ. ఓకే, సో స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేసే ముందు చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. సో లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే 4 మిస్టేక్స్ మాత్రం చేయకూడదు. చెప్పంటారా 4 మిస్టేక్స్? చెప్పనా? సో ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తాను, మనీ ఎప్పుడు కూడా వేస్ట్ చేసుకోకూడదు. మనీ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎవరైతే మనీ వేస్ట్ చేసుకుంటున్నామో అది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, అవునా కదా? ఎందుకంటే ఎడారిలో వాటర్ యూజ్ మనం సేవ్ చేస్తాం లేదా? సేమ్ అదే విధంగా మనీ కూడా ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలీదు. ఎవరు కూడా మీకు హెల్ప్ చేయరు కావాల్సిన, అవునా? నెక్స్ట్, ఎప్పుడు కూడా ఒకే ఇన్కమ్ మీద ఆధారపడకూడదు. ఇది ఒకే ఇన్కమ్ మీద ఆధారపడదు. నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. ఎందుకంటే కావాలని చూడండి, మీరు ఒంటి కాలు మీద ఎప్పుడైనా ఎంత టైం నిలబడగలరు? కొద్దికాలం మాత్రం. అదే విధంగా మీకు ఎప్పుడైతే సింగిల్ ఇన్కమ్ ఉందో, సింగిల్ ఇన్కమ్ మీద ఎప్పుడు కూడా మీరు నిలబడలేరు. అందుకే ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్స్ కోసం మనం ఎంచుకోవాలి. క్లియర్? నెక్స్ట్, సో ఎప్పుడు కూడా జాబుల్లో ఉండిపోకూడదు. నేను జాబ్ తప్పట్లేదు, కానీ లైఫ్ లాంగ్ జాబులు ఉండిపోతే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా రిచ్ అవ్వలేడు. సో కాబట్టి ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలి. అందులోనూ నెట్వర్క్ మార్కెట్లో మనం రన్ అవుతే ఇంకా మీరు ఫాస్ట్గా సక్సెస్ అవ్వచ్చు. క్లియర్? నెక్స్ట్, 4th థింగ్, సో పార్టీలు, పబ్బులన్నీ ఇది. సో ఎప్పుడు కూడా వేస్ట్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా రిచ్ చూపించాలనుకోకూడదు. ఏంటి? రిచ్ చూపించాలనుకోకూడదు. రిచ్ దేన్ని అవ్వాలి? మైండ్ సెట్లో అవ్వాలి. ఏంటి? ఇక్కడ మారితే ఆటోమేటిక్గా నీ ఒంటి మీద అన్నీ మారుతాయి. నువ్వు ఓన్లీ రిచ్ చూపించాలని చూసావు అనుకో, ఓన్లీ పలానా వ్యక్తి వేసుకున్నాడు నేను చూపించాలి, పలానా వ్యక్తి చూపించాలి కాదు. నీ మైండ్ సెట్లో ఎప్పుడైతే రిచ్ అని మైండ్ సెట్లో ఫిక్స్ అయిందో ఆటోమేటిక్గా నీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే టాప్ మిలియనర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ మైండ్ సెట్లు మార్చుకున్న తర్వాత రిచ్ అయ్యారు, అవునా కదా? రిచ్ అనేది చూపించడం రాదు. రిచ్ అనేది చూపించడం రాదు, అది చేస్తే వస్తుంది, అవునా? సో జిందగీలో ఈ 4 మిస్టేక్ మాత్రం ఎప్పుడు చేయకండి, అవునా? సో మా మెంటర్ మాకు ఒక మంచి బుక్లో చదువుకున్నాం మేము ఇది. సో అదే విధంగా ఫాలో అవుతున్నాం, అవునా? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ థింగ్ మనీ వేస్ట్ చేయకూడదు. మనీ ఒక్కొక్క దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి, ఒక్క దగ్గరే కాదు. సో గ్రేట్ పర్సన్ అనమాట. సో ప్రపంచంలో ధనవంతులు ఒక విషయం చెప్పారు, నీ డబ్బు ఒక దగ్గరే కాదు, సో కొన్ని దగ్గర వేస్ట్ చేస్తే 2 పోయినా నీకు 8 మిగులుతాయి, 4 పోయినా నీకు 6 మిగులుతాయి.
అని చెప్పేవారు. సో మేము అదే చేస్తున్నాం. ఈరోజు మ్యూచువల్ ఫండ్స్లోని, చిప్స్లోని, గోల్డ్లోని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. డబ్బు డబ్బు వెనకాల మనం పరిగెట్టం కాదు, డబ్బే మన కోసం పరిగెట్టాలి. ఇది ధనవంతుడి యొక్క సీక్రెట్. ధనవంతుల యొక్క సీక్రెట్ ఏంటి? డబ్బు కోసం పరిగెట్టం కాదు, డబ్బే మన కోసం పరిగెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అందుకే ఎప్పుడు కూడా నాకు ₹1 వచ్చినా మా గ్రేట్ మెంటర్ చెప్తారు, గురించి ఈ రూపాయి ఏం చేయమంటారు? ఏం చెప్తారు? పలానా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయటే, నీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకో, నీ టీం మీద ఇన్వెస్ట్మెంట్ చేయ చెప్తారు. అవునా కదా? సో సెకండ్ థింగ్, సింగిల్ ఇన్కమ్ కాదు, ఆల్టర్నేట్ కోర్స్ ఉంచుకోవాలి. ఆల్టర్నేట్ కోర్స్ బిజినెస్. అవునా? థర్డ్ థింగ్, జాబ్లు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకన్నా బానిసత్వంగా ఉండకూడదు. ఒకటి కింద బానిసత్వంగా ఎప్పుడు పని చేయకూడదు. మనకు మనం బాస్లో ఉండాలి. సో ఇది మన బానిసత్వం. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ షేప్ షాప్ ఎవరైనా చేసుకోవచ్చు. ఫోర్త్ థింగ్, రుచి చూపించకూడదు, మైండ్ సెట్ రిచ్గా ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? గ్రేట్ అయితే ఒకసారి అందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి. సో వీడియో ఆప్లో వండుకోండి. అవునా కదా? సో లీడర్స్ ఎవరైతే ఉన్నారో యాండర్ చేస్తే కోస్ట్లు ఇస్తారు. డ్రెస్ కోడ్ వేసుకుని నీట్గా ల్యాప్టాప్ లాగిన వ్యక్తులకి వాళ్ళు కోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, గ్రేట్. సో ఒక మంచి ప్రొడక్ట్స్ కోసం తెలుసుకుందాం ఈరోజు. సో అలాగే మీకు తెలుసు, మళ్ళీ కొంతమంది కొత్త వ్యక్తులు వస్తున్నారు కాబట్టి మంచి ప్రొడక్ట్స్ తెలుసుకుందాం. ఓకే, ఎందుకంటే మీరు ఓన్లీ ప్లాన్ చెప్పాడని చెప్పేస్తున్నారు, కానీ మీరు అంటారు లాస్ట్లో, సార్ ప్రొడక్ట్ కోసం కాదండి బిజినెస్ చూసి రావాలంటారు. మరి ప్రొడక్ట్ కోసం కూడా చెప్పాలి కదా, చెప్పాలి కదా. చెప్పకుండా మీకు ఎలా డబ్బులు వస్తాయి? మనకి సేల్స్ అవి దేని మీద? ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ ఏంటనేది తెలుసుకోవాలి. ఓకే, చూద్దాం. స్క్రీన్ కనిపిస్తున్నా లేజర్స్? కంటిన్యూ. ముందుకు వెళ్తున్నాను సక్సెస్ఫుల్గా అంటే మై గ్రేట్ మెంటర్ మిస్టర్ నాగేశ్వర మా గురించి అని చెప్తాను. నాగేశ్వర గురించి ఒక్కసారి అలా తీసుకుని ఏ వ్యక్తి అయినా సరే ముందుకెళ్ళగలుగుతారు. అలాంటి సిస్టమ్ని మనకి ఇచ్చినటువంటి మెంటర్స్కి అందరికీ, మహాగురుజులందరికీ కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ తెలియజేస్తున్నాను. ఈరోజు డైరెక్టర్స్ కానీ అదేవిధంగా సక్సెస్ సపోర్ట్ సిస్టంలో ఈరోజు చాలామంది టాప్ లీడర్స్ ఉన్నారు. రాజు చతుర్వేది మా గురుజీ, అదేవిధంగా సంజయ్ జైన్ మా గురుజీ కానీ, నర్సింహ్ మా గురుజీ, మాధవ్ మా గురుజీ, విజయపాల్ మా గురుజీ, జస్వీర్ మా గురుజీ, వికాస్ మా గురుజీ, రవి మా గురుజీ, ఇంకా చాలా చాలా వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక పాత్ వేశారు. ఆ పాత్లో మనం కూడా వెళ్ళిపోతే మనం సక్సెస్ అవ్వచ్చా లేదా? వెళ్ళిపోవచ్చు. అవునా? చూద్దాం. మై సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండి. మై నేమ్ ఇస్ సుధాకర్, జి సుధాకర్. మై క్వాలిఫికేషన్ MBA ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వైజాగ్ గీతం యూనివర్సిటీలో చేశాను. మా ప్రాపర్ వచ్చేటప్పటికి ఏలూరు, వెస్ట్ గోదావరి. మా ఫ్యామిలీ 4 మెంబర్స్ అండి. ప్రజెంట్ సేఫ్ ఫుల్ టైం చేస్తున్నాను. అలాగే ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి మన కంపెనీలో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో దాని గురించి మనం తెలుసుకుంటున్నాము. ఎందుకనంటే ఈ రోజున మనం బిజినెస్ రన్ అయ్యేదే ప్రొడక్ట్ బేస్డ్ మీద నడుస్తుంది. మరి అలాంటి ప్రొడక్ట్స్ గురించి మనము క్లియర్గా తెలుసుకోగలిగితే ఈ బిజినెస్లో మనం చాలా ఈజీగా ముందుకెళ్ళవచ్చు. ఆ ఉద్దేశంతోనే గురూజీలు కూడా ఈరోజు నాకు ఈ టాపిక్ ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన గురూజీలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మెయిన్ కంటెంట్ చూసుకుంటే కనుక ఈ రోజున పంచభూతాలని చెప్తాము. భూమి, ఆకాశం, నీరు, నిప్పు. ఇలా ఏదైతే మనం పంచభూతాల గురించి చెప్తున్నామో అందులో మెయిన్ కంటెంట్ వచ్చేటప్పటికి మనం రెగ్యులర్గా యూజ్ చేసేది వాటర్ అండి. ఎందుకంటే పొద్దున్న లేచిన కాడి నుంచి మనం ఏ పని చేయాలన్నా ముందుగా యూజ్ చేసేది వాటర్తోనే చేస్తాం. దేంతో యూజ్ చేస్తామండి? వాటర్. అయితే ఇంతకుముందు వాటరు న్యాచురల్గా ఉండేది, కొనుక్కునేవారు కాదు. అవునా కదా? ఇప్పుడు వాటర్ని కొనుక్కోవాల్సి వచ్చింది. అవునా? అది కూడా న్యాచురల్. చూడండి, బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ చూడండి. బిజినెస్ ఎలా చేస్తున్నారు? న్యాచురల్గా దొరికేదాన్ని బిజినెస్ చేసుకుంటున్నారు. అవునా కదా? అవునా కదా? చూద్దాం. పొద్దున్న లేసి వాటర్ తాగమంటాము, బ్రష్ చేయాలన్న వాటర్ కావాలి, స్నానం చేయాలన్న వాటర్ కావాలి, ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలన్న వాటర్ కావాలి. ఇలాంటి వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లైన్స్ పెట్టకండి, ఎవరు చూడవేనండి, గీతలు గీసేస్తున్నారు.
మరి అలాంటి వాటర్ల గురించి చూసుకుంటే కనుక ఫ్లోరోసిస్ అనే కంటెంట్ ఉంటుందండి. ఆ ఫ్లోరోసిస్ కంటెంట్ని మనం ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం. ఎందుకనంటే ఇది నేను కొంచెం డీప్గా తెలియజేయాలని నేను తెలియజేస్తున్నానండి. ఎందుకంటే చాలా మందికి వాటర్ తాగుతున్నామని అనుకుంటారు తప్ప, ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడుతుంటే వాడుకుంటున్నాం అనుకుంటామే తప్ప అసలు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, మనం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుతున్నాము, ఎలాంటి వాతావరణంలో ఉన్నాము అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే ఈ నాలెడ్జ్ అంతా కూడా నేను రకరకాల ప్లేసెస్లో నేను జాబ్స్ చేశాను. అలా చేసినప్పుడు నేను తెలుసుకున్న సబ్జెక్ట్ని ఈ రోజున మీ అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఏదైనా తప్పు మాట్లాడితే కనుక క్షమించండి ముందుగానే. సో ఫ్లోరోసిస్ కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ట్రైగ్లోజన్ అనేది ఏంటి, ఫ్లోరోసిస్ అంటే ఏంటి, ట్రైగ్లోజన్ అనేది ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూస్తే కనుక చాలా మందికి ఒకవేళ చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎఫ్ అనే కంటెంట్ అంటూ, ఎఫ్ అధికంగా తీసుకోవటం వల్ల మానవులు మరియు పెంపుడు జంతువుల్లో ఆరోగ్య సమస్య, ప్రధానంగా ఆస్టియోడెంటల్ ఫ్లోరోసిస్ సంభవించే అనేక దేశాల్లో భారతదేశం ఒకటి. ఎందుకంటే మన వాటర్ కంటెంట్లో ఫ్లోరోసిస్ అనేది ఉంటుందండి. ఆ ఫ్లోరోసిస్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల జనాలు చాలా మంది కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. శరీరంలో ఫ్లోరైడ్ అధిక శాతంలో ఉన్నందువలన ఎముకలకు మరియు పండ్లకు సంక్రమించే వ్యాధి. ఎందుకంటే ఈరోజు చూడండి, చాలా చిన్న పిల్లల్లో కూడా బోన్స్ అరిగిపోయినాయి, ఎముకలు అరిగిపోయినాయి, నరాల వీక్నెస్ వస్తుంది అని ఇలాగా చాలా మంది కూడా చిన్న చిన్న పిల్లల్లో కూడా ఇబ్బందులు అనేది ఎక్కువ గురవుతున్నారండి. అది ఎందుకు గురవుతున్నారంటే ఈ ఫ్లోరోసిస్ అనేది ఎక్కువ తీసుకోవడం వలన దానికి గురవుతున్నారు. సో అవుతున్నారా లేదని చాలా మంది ఎస్ మగర్జీ. చాలా మంది చూస్తున్నాను నేను, అవునా కదా. ఆ పుట్టే బిడ్డలో ఎముకలు సరిగా లేకపోవడం కానీ నరాల బాధ్యత, అవునా కదా. చాలా మంది చూస్తాం. అదంతా దేని నుంచి వస్తుందంటే ఫ్లోరోసిస్. మరి ఆ రకంగా చూసుకుంటే మనం పొద్దున్న లేకంగానే అందరం కూడా ఫస్ట్ చేసేది బ్రష్ చేస్తామండి. మరి ఈ బ్రష్ చేసే దాంట్లో కూడా మార్నింగ్ ఏం చేస్తాం? బ్రష్ చేస్తాం. బ్రష్ చేసే ముందు కూడా ఒక వాటర్ తాగుతాం, అవునా కదా. వాటర్ తాగిన తర్వాత బ్రష్ చేస్తాం. ఆ బ్రష్ చేసింది వాటర్ కూడా ఎక్కడికి వెళ్తుంది ఏంటి, అసలు ఎలా వ్యక్తులు ఏమైపోతున్నారు చూద్దాం. జాతకమేనండి చాలా మంచి సబ్జెక్టు, మీకు ఫీల్డ్లో కూడా ఉపయోగపడుతుంది. ఫీల్డ్లో ఉపయోగపడడం మన ఓన్లీ డబ్బు ఒకటే కాదు, షేప్ షాప్లో డబ్బు ఒకటే కాదు, హెల్త్ కూడా కాపాడుకోవాలి, అవునా కదా. ఏంటి అనేది మనం చూస్తే కనుక అల్జిమర్స్ వ్యాధిలో దీర్ఘకాలిక ఫ్లోరోసిస్ పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధి అనేక ఫ్లోరోసిస్ కలుషితమైన ప్రాంతాల్లో నివసించే వారిలో సర్వసాధారణమైంది. ఎందుకంటే మన బాడీలో చూసుకుంటే మెయిన్ కంటెంట్ వచ్చేటప్పటికి నీరు, అలాగే రక్తం, ఈ రెండిట్లో మనకి ఈ ఫ్లోరోసిస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అండి. మరి అందులో ముఖ్యంగా చూసుకుంటే పొద్దున్న లెగ్గానే మనం అందరం కూడా చేసేది బ్రష్ చేస్తాం. మరి ఆ బ్రష్ చేసేటప్పుడు మనం ఏంటి అనేది ఒకసారి తెలుసుకుంటే గనక ప్రతి పిల్లవాడు కూడా ఏదైతే తల్లి గర్భంలో నుంచి ఒక భూమి మీదకి బిడ్డ ఏ రకంగా అయితే వస్తుందో, మరి ఆ బిడ్డకి కడుపులో నుంచి కూడా ఒక విషవాయువు అనేది ఏర్పడుతుంది అండి. అది ఒక వాటర్ రూపంలో. ఇది ఎందుకంటే నేనేదో ఊహించో కల్పించో చెప్పేది కాదు, ఇది ఎకనామికల్గా మెడికల్ సర్వే అన్నమాట. ఇది మీరు చూసుకుంటే కనుక ఈ పక్కన ఒక పాపం చూస్తే చాలా మంది కలరా అని చెప్పని, పోలియో అని చెప్పని, ఇలాగా రకరకాల ఇబ్బందులతో కూడా చిన్నపిల్లలు ఈ రోజున చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఏంటి దీనికి కారణం అనేది సర్వే కూడా చేయడం జరిగిందండి. చూడండి, ఇప్పుడున్న ఎక్కువ మంది పిల్లలు కలరా ఎన్నో వస్తున్నాయి లేదండి. ఎస్ మగర్జీ. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం అనుకుంటాం, మనం వాడడం బట్టి వాళ్ళు కూడా మల్టిపుల్ ఆటోమేటిక్గా డూప్లికేషన్ అయిపోతుంది, అవునా. ఎందుకు వస్తాయి అసలు? దేవుడు అందరిని ఒకలా పుట్టిస్తాడు, కానీ తీసుకునే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్ పడుతుంది, అవునా. చూద్దాం. మరి ఆ సర్వే చేయడం వల్ల ఎందుకు ఇబ్బందులు జరుగుతున్నాయి ఏంటి అని చూస్తే కనుక ముఖ్యంగా ఎఫెక్ట్ వాటర్లోనే వస్తుంది. ఆ వాటర్లో ఫ్లోరోసిస్ అనేది ఎక్కువ ఉండటం వలన ఈ ఇబ్బంది వస్తుంది. ఈ రోజున మనము కూడా డాక్టర్లు చెప్తా ఉంటారు హాట్ వాటర్ తాగండి అని చెప్పని. మనం ఏంటి మినరల్ వాటర్ తాగేస్తున్నాం. ఆ మినరల్ వాటర్లో వాళ్ళు రకరకాల
దీంట్లో ఎంతమంది ఉదయం లేచిన తర్వాత హాట్ వాటర్ తాగుతారు? ఉదయం లేచిన తర్వాత హాట్ వాటర్ ఎంత తాగేవారు ఎంతమంది? చాలా తక్కువ. నాకు తెలిసి 1% ఉంటారు. 1%. అది కూడా నాకు తెలిసి చెప్పిన తర్వాత చేస్తున్నారు వీళ్ళు కూడా. అవునా? మాకు ఆర్మీలో ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత హాట్ వాటర్ ఇస్తారనమాట. ఆ హాట్ వాటర్ తాగాలి మార్నింగ్. మనం ఏం చేస్తాం, మినరల్లో ఏం కలుపుతున్నారన్నది కూడా తెలియదు. మినరల్ వాటర్ మినరల్ వాటర్ మినరల్ వాటర్ అంటారు. అవునా కదా? ఎస్ గురుజీ. ఆ హాట్ వాటర్ అయ్యేటికి ఏమవుతాయి అన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోతాయి. చచ్చిపోవడం బట్టి హాట్ వాటర్ లోపలికి ఇంకా న్యాచురల్గా వెళ్తుంది. అవునా కదా? ఎస్ మహారాజ్. న్యాచురల్గా వెళ్తుంది. మనం ఏ పడితే ఎక్కడ పడితే తాగేస్తుంటాము. అవునా? మినరల్ అంటే ఏంటి? మినరల్ దాంట్లో కూడా ఏమిటి వేస్తారు, కలుపుతారు. అవునా కదా? ఎస్ మహారాజ్. ఏమిటి మిక్స్ చేస్తారు. కానీ హాట్ వాటర్ వచ్చేటప్పటికి అన్నీ ఏదైతే ఉన్నాయి దాంట్లో అన్నీ చచ్చిపోయిన తర్వాత న్యాచురల్గా వాటర్ వెళ్తుంది. అవునా? చూద్దాం ఈ ఫ్లోరోసిస్ అనేది ఏ స్టేట్లో ఉంది, ఆ వాడటం బట్టి అసలు పిల్లలు ఏమవుతున్నారు, అసలు దానికి ఏం చేయాలి, ఈరోజు బయట వాడే ప్రొడక్ట్ ఏంటి, మన దాంట్లో వాడే ప్రొడక్ట్ ఏంటి చూద్దాం. కంటిన్యూ ఒకసారి చూడండి జాగ్రత్తగా, అందరూ చూడాలి. ఇది కలపాల్సిన ఇండెంట్ కన్నా ఎక్కువ కలిపేస్తున్నారు. ఎందుకు? వాటర్ టేస్ట్ రావడం కోసం. మరి దాన్ని మనం నొట్లేసుకుంటూ తాగేస్తున్నాము. కానీ డాక్టర్లు చెప్తున్నారు హాట్ వాటర్ తాగండి అని చెప్పని. ఎందుకంటే ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అది చెప్తున్నారు. మరి ఆ రకంగా చూసుకుంటే ఈ వాటర్ వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు చాలా ఎక్కువ చూసుకుంటే రాజస్థాన్లో చాలా ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. అలాగే తెలంగాణలో కూడా సఫర్ అవుతున్నారు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్, అలాగే మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్. మన ఇండియా మ్యాప్లో ఈ 6 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లోరోసిస్ వ్యాధికి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారండి. అయితే స్థానిక ప్రాంతంలో పెరిగిన పిల్లలు మరియు పారిశ్రామిక కు దీర్ఘకాలికంగా బహిర్గతమయ్యే కార్మికుల మేధస్సు బలహీనంగా ఉన్నట్లు కనుగొనబడింది. ఫలితంగా వారి జ్ఞానం మరియు జ్ఞాపక శక్తి లోపం ఏర్పడుతుంది. ఏదైతే మనం తీసుకోవాల్సిన కంటెంట్ ప్రాపర్గా తీసుకోలేకపోతున్నామో దాని వలన మన జ్ఞానం తగ్గుతుంది, మన జ్ఞాన శక్తి కూడా తగ్గుతుంది అండి. సో ఇవన్నీ కూడా మెడికల్గా సర్వే అయినాయండి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు తెలియజేస్తున్నానంటే మెయిన్ కంటెంట్ వాటర్ అని చెప్పాను. ఈ రోజున మనం తాగాలన్న వాటర్ కావాలి, బ్రష్ చేయాలన్న వాటర్ కావాలి, స్నానం చేయాలన్న వాటర్ కావాలి, ఇంట్లో ఏదైనా వండుకోవాలన్నా సరే వాటర్ కావాలి, అలాగే ఏదైనా ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ తయారు చేయాలన్నా సరే వాటర్ కావాలి. మరి ఆ వాటర్ని ఎంతవరకు ప్యూరిఫై చేస్తున్నారు అని ఏ రోజైనా మనం చూడగలుగుతామా? ఎవరు కూడా చూడలేము. మరి ఆ రకంగానే చూసుకుంటే ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి. అందులో ఫస్ట్ వన్ టూత్ పేస్ట్. ఎందుకంటే మన పొద్దున్న లేకగానే అందరం కూడా పేస్ట్ అనేది యూజ్ చేస్తాము. మరి పేస్ట్ అయితే యూజ్ చేస్తున్నాము, కానీ పేస్ట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, దాని యొక్క యూజెస్ ఏంటి అనేది కూడా నేనైతే ఎప్పుడు తెలుసుకోలేదు ఈ బిజినెస్లో రావడానికి ముందు. ఏదో పేస్ట్ బయట కొనుక్కుంటున్నాము, వాడుకుంటున్నాము, ఏదో వెళ్ళిపోతుంది కదా అన్నట్టుగానే నేను కూడా ఉన్నాను. కానీ ఈ రోజున ఈ సబ్జెక్ట్ అనేది నేను చెప్పగలుగుతున్నాను అంటే మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పగలుగుతున్నానండి. మరి బయట మార్కెట్లో చూసుకుంటే టూత్ పేస్ట్లు మనకి వెనకాల తోక భాగంలో చూస్తే మనకు ఒక మార్క్ అనేది కనిపిస్తుంది అండి. ఆ మార్కు ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాను, కానీ నేను మొన్న ఒక విజిట్కి వెళ్ళాను అనమాట. హోమ్ విజిట్కి వెళ్తే వాళ్ళు వాడేది కంప్లీట్గా రెడ్ కలర్ వాడుతున్నారు. ఇంకో ఇంటికి వెళ్ళాను వాళ్ళు బ్లాక్ కలర్ వాడుతున్నారు. ఇంకో ఇంటికి వెళ్ళాను బ్లూ కలర్ వాడుతున్నారు టూత్పేస్ట్లో. నేను ఎనీవన్ షేప్ షాప్ గురించే చెప్పట్లేదు. వాళ్ళు బయట ఏదో ప్రొడక్ట్స్ వాడుతున్నారో ఆ చివరన అంటే తెలియకుండా కొడేస్తున్నారు. ఏంటి, టీవీలో చూస్తున్నారు. మీరందరూ ఏదైనా ప్రొడక్ట్ కొంటే ఎక్కడ చూస్తారు? ఎంటర్టైన్మెంట్ చూసి కొనేస్తాం. ఎక్కడైనా టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూడడం బట్టి కొనేస్తారు. టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, సమంత ఇలా గోడలు బద్దలు కొట్టుకొని వస్తుంది. బద్దలు కొట్టలేదు కాబట్టి జస్ట్ ఆ యాడ్ చేయడం దాకా తనకి ఎంత వస్తుంది? కొన్ని కోట్లలో తీసుకుంటుంది. అవునా? ఇన్ని ఇయర్స్కి లిమిట్ ఉంటుంది. కానీ దాన్ని చూడడం బట్టి మనం అట్రాక్ట్ అయిపోతున్నాం. అవునా? అట్రాక్ట్ అయిపోయి మనం కొనేస్తున్నాం, వాడేస్తున్నాం. కానీ అసలు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏం వాడుతున్నాం, మన లోపల ఏమవుతుంది? మన అంతా లాస్ట్ ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్స్ ఏం చెప్తే ఆ అమౌంట్ ఇచ్చేది. అక్కడ డిస్కౌంట్ ఉంటుందా? కానీ ముందే మన హెల్త్ మనం కాపాడుకోవచ్చా లేదండి? మన హెల్త్ మన చేతుల్లో ఉందా లేదా? హలో, మన హెల్త్ మన చేతుల్లో ఉంది, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. అవునా కదా? సో కాబట్టి ఆరోగ్యం అన్నది కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. చూద్దాం.
గ్రీన్ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం పేస్ట్ యూజ్ చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన పాయింట్ అండి. ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చా చూడండి, టూత్ పేస్ట్ ట్యూబ్లపై ఉండే ఈ రంగుల బ్లాకులకు అర్థాలు తెలుసా? ఇన్నాళ్ళు మీకు తెలిసింది తప్పు. అంటే ఇది ఒక సర్వే ఇచ్చిందన్నమాట ఈ యొక్క టాపిక్ ని. మరి ఆ సర్వే నేను తీసుకుని ఈ రోజున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనం వాడే పేస్ట్ ఒకవేళ తోక వెనక భాగంలో ఎరుపు రంగు ఉంటే గనక అది మిశ్రమమైంది. ఇందులో సహజ సిద్ధమైన పదార్థాలు ఉంటాయి, కానీ దాంతోపాటు అనేక రసాయనాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే కెమికల్స్ అనేది యాడ్ చేస్తారు, దాని వలన కూడా మనకి పళ్ళకి ఇబ్బంది అనేది కలుగుతుంది. అలాగే నీల రంగు పేస్టు, ఈ పేస్ట్లో సహజ పదార్థాలతో పాటు ఇతర మందులు కూడా ఉంటాయి, అంటే కెమికల్స్ అనేది యాడ్ చేస్తున్నారు. సో దాని వలన కూడా మనకి పళ్ళకి ఎఫెక్ట్ అనేది వస్తుంది. అలాగే టూత్ పేస్ట్ ట్యూబ్పై దానిపై నలుపు రంగు కనిపిస్తే ఆ పేస్ట్ తయారీలో రసాయనాలు వినియోగించారని అర్థం. ఇలాంటి పేస్ట్ను కొనుగోలు చేయకుండా ఉండాలి. నలుపు రంగులో ఉండే ఏదైతే పేస్ట్ ఉంటుందో అది అసలు మనం వాడకూడదండి. మీరు ఒకవేళ సురక్షితమైన పేస్ట్ను కొనుగోలు చేయాలి అంటే ఆకుపచ్చ రంగులో ఉన్న ట్యూబ్ని కొనుగోలు చేయాలి. ఇది అత్యంత సురక్షితమైనది. ఇందులో సహజమైన వస్తువులు మాత్రమే ఉపయోగించారు. మరి చూసుకుంటే కనుక మన కంపెనీలో ఉన్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ వెనక భాగంలో చూస్తే కనుక మీకు తోక భాగంలో గ్రీన్ కలర్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చారు, అది సహజమైన వస్తువులతో మాత్రమే తయారు చేశారు అని చాలా క్లియర్ కట్గా మనకి తెలుస్తుంది. మరి బయట మార్కెట్లో చూసుకుంటే కనుక మనకి ఇన్ని రకాల పేస్ట్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఈరోజు బయట ఎన్ని ప్రొడక్ట్స్ దొరుకుతలేదండి? విక్కో, డాబర్, ఆయుష్, దంతక్రాంతి, సెంటిడెంట్, పెప్సిడెంట్, క్లోజప్, కోల్గేట్ ఇవన్నీ దొరికితే లేదా? ఎస్ మాస్. మనం కొనేస్తాం. చాలా మంది దీంట్లో ఉన్నారు అదే వాడుతుంటారు, అవునా కదా? అసలు అక్కడ ఏం కలరో ఏంటి, అసలు టీఎఫ్ఎం అంతా ఏంటి ఏం చూడరు. ఓన్లీ బయట తక్కువ రేట్ ఎక్కడ దొరికితే అక్కడ కొనేస్తాం. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మీ అందరూ కూడా షేప్ షాప్ కూడా కాస్ట్ ఎక్కువ 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 అంటాం. కానీ అన్నిటికన్నా తక్కువ కాస్ట్ ఎవరిది? షేప్ షాప్ ప్రొడక్ట్. షేప్ షాప్దే. తక్కువ కాస్ట్ కూడా షేప్ షాప్, దాంతో కూడా బెస్ట్ ప్రొడక్ట్ చూపిస్తాను మీకు. చూడు, టీవీల్లో వాటిలో చూసుకుంటా ఉంటే ఓ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూనే ఉంటారు. మరి అలాగా టీవీలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో కూడా మనం ఒకసారి చూసుకుంటే గనక వాళ్ళే చెప్తున్నారు ఫ్లోరోసిస్ అనేది దాంట్లో కలుస్తుంది. ఫ్లోరోసిస్ లేనిది టూత్ పేస్ట్ అనేది మనం యూజ్ చేయాలని చెప్పి చెప్తున్నారండి. ఇక్కడ ఏం రాశారు టీవీలో, TV9లో యాడేటి? క్లోరోసిన్ వాడకాన్ని నిషేధించకపోతే ప్రమాదం అంటున్న నిపుణులు. యాడ్లో టీవీ వాళ్ళు ఇస్తారు, ఇలాగా వాడితే ఎలాంటివి వస్తాయని ఎవరు చెప్తున్నారు? నిపుణులు చెప్తున్నారు. అన్నీ ఆలే, అవునా కదా? ఇప్పుడు కొండం మనం జబ్బులు తెచ్చుకుంటుంది మనమే. ఇప్పుడు ఎవరు రైట్ అవ్వాలి? మనమే రైట్ అవ్వాలి. ఎలాంటి ఎవరు అవ్వాలి? మీరే కదా. చూద్దాం ఎలా ఎలాంటి అవ్వాలన్నది చూడండి. అందులో మీరు చూసుకుంటే కనుక ఇక్కడ చాలా రకాల పేస్టులు కనిపిస్తున్నాయి. చాలా మంది ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా లోక జ్ఞానం బాగా ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుందండి. ఒక ప్రోడక్ట్ గురించి ఏదైనా మనం మాట్లాడుతున్నా, ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఇమీడియట్గా గూగుల్ ఓపెన్ చేసేస్తారు, గూగుల్లో సెర్చ్ చేసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇది సర్వసాధారణం అయిపోయింది. మరి ఈ రోజున మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే మనకి ఇన్ని పేస్టులు కనిపిస్తున్నాయో ఇన్ని పేస్టుల్లో కూడా ఎవరు కూడా దాని యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ప్రాపర్గా తెలియచేయరు. కానీ ఈ రోజున మన కంపెనీలో ఏదైతే దొరుకుతుందో పేస్ట్, హోమా హెర్బల్ టూత్ పేస్ట్, దీంట్లో వచ్చేటప్పటికి ఏమి వాడుతున్నారు ఏంటి అనేది ఒకసారి మీకు ఇప్పుడు తెలియజేస్తున్నానండి. ఫస్ట్ చూడండి, టూత్ పేస్ట్ మంద కూడా కంప్లీట్గా మన దాంట్లో ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఏ ఇంటిగ్రేటెడ్ కలుపుతున్నారు. న్యాచురల్గా అంటున్నారు హోమా కంపెనీ నుంచి తయారైంది, ఓకే వెరీ గుడ్. హెర్బల్ టూత్ పేస్ట్, ఓకే వెరీ గుడ్. కానీ ఏం మిక్స్ చేస్తున్నారు అవి తెలుసుకోవాలి లేదా? అవి కూడా న్యాచురల్. ఇప్పుడు పెద్ద వ్యక్తులు ఉన్నారు చాలామంది ఇక్కడ, దీంట్లో 60 సంవత్సరాలు అబోవ్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ తెలుసు, ఎందుకంటే వాళ్ళందరూ పూర్వకాలంలో ఇవన్నీ ఏ వాడేవారు. ఇంతకుముందు పేస్ట్లు ఏం వాడేవారు? యాక్చువల్లీ పేస్ట్ కాకముందు ఫస్ట్ ఏం వాడేవారు?
వేపపుల్ల అండి. యాపిల్ వేపలు ఇంకా వాడేవారు, తర్వాత బొగ్గు బొగ్గు వాడేవారు, వాడేవారు. ఆ, తర్వాత ఇంకా కొంతమంది ఉప్పుతో కూడా ఉప్పుతో కూడా చేసుకునే వాడేవారు. ఉమ్. తర్వాత తర్వాత ఇంతకుముందు పొడి వచ్చింది, పొడైనా ఆ పొడి ఉండేది, రెడ్ కలర్ పొడి అది. అప్పుడు పేస్ట్ ఉండే కాదు, పొడి వచ్చింది. పింక్ నాకు బాగా పింక్ గుర్తు, కలర్ పొడితో పొడి వాడేవారు. రెడ్ కలర్ పొడి. మాకు పూర్వకాలం ఇది చిన్నప్పుడు రోజు గుర్తు వస్తుంది అనమాట. అవునా, చేతులు ఎలా వేసుకొని ఇలా తోముకునేవారు. అవునా, ఇప్పుడు అన్ని మారిపోయింది పేస్ట్ జనరేషన్. అవునా, చూద్దాం ఒకసారి అసలు ఏం మిక్స్ చేస్తున్నారు, natural గా ఏం దొరుకుతుంది చూడండి. మీ అందరికి తెలుసు. మజూఫలా అని చెప్పి ఉంటుంది. అది చిగుళ్ళ రక్తస్రావాన్ని నివారిస్తుందండి. అలాగే బకుల్ అనేది యాంటోమైక్రోబయల్. మెంతి అంటే నోటి దుర్వాసనని పోగొడుతుంది. అలాగే మరీచ సున్నితమైన దంతాలకు మేలు చేస్తుంది, అంటే మిరియాలు. అలాగే దాల్చిన చెక్క, ఈ దాల్చిన చెక్క ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది. మన పేస్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఇవన్నీ కూడా హెర్బల్ ఇంగ్రీడియంట్స్, అంటే న్యాచురల్గా ప్రకృతిలో దొరికేవి. మన దాంట్లో ఎక్కడా కూడా కెమికల్ కానీ మెడికల్ కానీ ఎటువంటి బ్యాడ్కి సంబంధించిన వస్తువులు కానీ మన దాంట్లో యూజ్ చేయట్లేదు. అందువలనే మన పేస్ట్ న్యాచురల్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. మన పళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్తస్రావాన్ని కావచ్చు, దుర్వాసనని కావచ్చు, సున్నితంగా కావచ్చు. కొన్ని ప్రొడక్ట్స్లో ఏంటంటే బయట జంతువుల ఎముకలను కలుపుతారు, ఎముకల పొడి, కొంచెం టేస్ట్ కోసం అనమాట. దేనికోసం? జంతువుల ఎముకలు ఉంటాయి చూసారా, ఆ పొడి. కానీ మన దాంట్లో అన్నీ కూడా 100% వెజిటేరియన్స్, అంటే లోకల్గా పండ్ల నుంచి, చెట్ల వేర్ల నుంచి ఏదైతే ఉన్నాయో న్యాచురల్గా దొరికేదాన్ని మిక్స్ చేస్తారు. కొన్ని దాంట్లో ఏంటంటే ఎముకల పొడి ఉంటుంది చూసారా, ఆ ఎముకల పొడి మిక్స్ చేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. అంటే అది వెజ్జా నాన్ వెజ్దా? హలో, నాన్ వెజ్ నాన్ వెజ్ అవుతుంది, అవునా కదా, మనం అనుకుంటాం. ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పోరాడుతుంది. వీటన్నిటికీ మన పేస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎప్పుడైతే ఎవరికైనా సరే ఒక కస్టమర్కి ఒక ప్రోడక్ట్ గురించి మనం చెప్పగలగాలి అని అంటే ఏంటి దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనం ఏ రోజైతే తెలుసుకోగలుగుతామో ఆ రోజున ఈజీగా మనం ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ వచ్చేది సోప్ గురించి. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఆల్రెడీ టూత్పేస్ట్ గురించి అయింది కదా, ఇప్పుడు కాస్ట్ కూడా ఎక్కువ అంటారు కదా, కాస్ట్ ఎక్కువ. ఎక్కువ. ఇప్పుడు షేప్ షాప్లోనే చూద్దాం, షేప్ షాప్లో కాస్ట్ ఎంత ఉంది తెలియాలి కదా మీకు, అన్ని కాస్ట్లు డబ్బులు అంటారు కదా, తెలియకపోవడం వల్ల. చూద్దామా? Yes, Guruji. చూడండి, నేను ఒక అకౌంట్ ఓపెన్ చేశాను, ఒక ఐడి ఓపెన్ చేశాను. మన వెబ్సైట్ ఇది. మన వెబ్సైట్లో అన్ని ప్రొడక్ట్స్ కూడా షో చేస్తాయి. ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అన్నీ షో చేస్తాయి. మీరు జనరల్గా ఏంటంటే ఏమి చూడరు, ఓన్లీ షూట్లు లేదా తెప్పాలాలు ఉన్నాయంటారు, డబ్బాలను. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి తెలుసా, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ వరకు. ఇంకా చూడండి మనకి ఎన్ని డేస్ ఉంటాయి ప్రొడక్ట్స్ కూడా, అవి కూడా పెట్టారు. అంటే ఒక స్టాక్ వస్తుంది, ఆ స్టాక్ వచ్చిన తర్వాత అవి ఎన్ని డేస్ ఉంటాయి, 8 days 22 hours, 8 days 22 hours, ఇవన్నీ. గుడ్ మార్నింగ్ టాప్ సెల్లింగ్ ఏమవుతుంది ఎక్కువ చూడండి, ఇవన్నీ టాప్ సెల్లింగ్స్. సోప్స్, టూత్పేస్ట్లు, ట్రైనింగ్ ప్రొడక్ట్స్, చాయ్ పత్తి, ఇంకా చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా అవుతున్నాయి మనకి. చూడండి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో, సారీ ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి, టోటల్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి, ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? 400+ ఉన్నది. సారీ, చూడండి మన వెబ్సైట్లో టోటల్గా ఎన్ని రకాలు: పర్సనల్ కేర్, లైఫ్ స్టైల్, కిచెన్ కేర్, గ్రాసరీ, ట్రావెల్, ఫుట్వేర్, స్పిరిచువల్, లెర్నింగ్, నాలెడ్జ్, కొంబో, ఇవన్నీ కూడా ఉన్నాయి, అన్ని రకాలు. అవునా, ఈ కిందకి వెళ్తే టోటల్ కంపెనీ గురించి ఏంటి, అబౌట్ కంపెనీ, ప్రొడక్ట్ క్యాటలాగు, బిజినెస్ ప్లాన్, సిఎస్ఆర్, వై చూస్, కాంటాక్ట్ నెంబరు, ప్రమోషన్స్, అదేవిధంగా పాలసీ,
ప్రమోషన్స్, టార్గెట్స్, వన్ ప్యాన్, షిప్పింగ్, డైరెక్ట్ సెల్లర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇక్కడ లీగాలిటీస్ ఉంటాయి. పాన్ కార్డ్ ఏంటి, సెల్ నెంబర్, ఇవన్నీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అన్నీ కూడా ఉంటాయి. ఎలా మెయిల్ పెట్టాలి మనం చూడడం. ఇక్కడ ఈ ట్రైనింగ్ వీడియోస్ A to Z అన్నీ ఉంటాయి. అలాగే వాట్సాప్ మనం ఎనీ టైం 24 అవర్స్ 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా వాట్సాప్ ఆన్ చేస్తే మీ నెంబర్ కొడితే మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కస్టమర్ రిప్లై ఇస్తుంది. చూద్దాం. టోటల్గా ఎన్ని ప్రొడక్ట్స్? 319 ప్రొడక్ట్స్ ఉన్నాయి టుడే. ఎన్ని? 399 399. ఉన్నాయి. టోటల్గా ఇది క్లిక్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ ఎలా చూడాలి? ఇక్కడ I to లో ఉంది, లో టు I కూడా ఉంది. అంటే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు, ఎక్కువ రేట్ నుంచి తక్కువ రేటు. ఇలా వెళ్ళిన తర్వాత ఇలా ఇప్పుడు తక్కువ నుంచి ఎక్కువ కొట్టాను నేను, లో టు I. చూడండి, ఇవన్నీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చికెన్ మసాలా, మీట్ మసాలా, సాంబారు, చాట్ మసాలా, చనా మసాలా, పావు బజ్జీ మసాలా, కిసాన్ జాము, టమాటా సాస్, టూత్పేస్ట్ ఉన్నాయి లేదండి? ఇది Yes. ఈ ప్యాకింగ్ ఎంత? 3. ఈ ప్యాకింగ్ ఎంత? 3 ప్యాక్. ఓమా ప్రీమియం టూత్పేస్ట్, ఇది ప్యాక్ 3. దీనికి BVs 2 వస్తున్నాయి. ఇప్పుడు ఇంకో టూత్పేస్ట్ కూడా ఉంటుంది దీంట్లో, అది చూడండి. ఫ్లోర్ క్లీనరు, బాత్రూమ్ క్లీనరు, ఎన్ని బోల్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం ఓన్లీ ఒక ప్రొడక్ట్ గురించి చెప్తేలా. ఇంకో ప్రొడక్ట్ ఉంది, ఇది 6 అన్నమాట. 6 ప్యాక్స్ వస్తాయి, అవునా? ఓమా హెర్బల్ టూత్పేస్ట్ ఎన్నండి? 100 గ్రాము, ఒక్కొక్కటి 100 గ్రాము. టోటల్ ఎన్నండి? 6 ప్యాకెట్స్. 6. ఇది దీని రేట్ ఎంత? MRP అయితే 828, 800. మన దగ్గర 489 గురించి. సో మీ అందరికి తెలుసో తెలీదో, యాక్చువల్లీ 489 రూపీస్ కూడా కంపెనీకి వెళ్దాం. వీటిని 489 రూపీస్ కూడా కంపెనీకి వెళ్దాం. ఎందుకంటే కంపెనీ GST మన ఆల్రెడీ వేసేస్తుంది. ఇదిగో చూడండి, యాక్చువల్లీ ప్రైస్ బ్రేకప్ బేసిక్ ఎంత? 465 రూపాయలు 71 పైసలు మాత్రమే కంపెనీకి వెళ్తుంది. ఎంతండి? 465. 465. నెక్స్ట్ 23 రూపాయలు ఎక్కడికి వెళ్తుంది? GST ట్యాక్స్. Yes. GST. చూడండి, ఇప్పుడు 489 రూపీస్ కదా. నేను ఇది అమెజాన్లో చెక్ చేస్తున్నాను. ఎక్కడండి? Amazon. Amazon. అమెజాన్లో చెక్ చేస్తున్నాను. అమెజాన్లో మన ప్రొడక్ట్స్ ఉంటాయి లేదా? ఉంటాయి గురించి. చూద్దాం అది కూడా. ఇగో షేప్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి లేదా? ఎస్ గురించి. చూడండి, ఓమా హెర్బల్ చూడండి, షేప్ షాప్ కంపెనీదేనా? Yes. షేప్ షాప్దే. దీని రేట్ ఎంత? 349 2 అండి. ఇగో ఎన్ని? రెండే. రెండే ఎత్తున్నాడు. చూడండి, మీరు ఏమైనా చూపిస్తే అర్థమవుతుంది. సో ఎవరో కస్టమర్ వచ్చాడు అనుకో, కస్టమర్ వచ్చిన తర్వాత అడిగాడు, షేప్ షాప్లో కాస్ట్ ఎక్కువండి అంటాడు. ఇది 2 ఇస్తున్నాడు. ఏంటి? ఎంత కొనుక్కొని? ఇది షేప్ షాప్ ఎక్కడ పోయింది? 285 కొనుక్కుని గురించి. ఇక్కడ 489 రూపీస్. 489 అంటే కొనుక్కొని ఒక్కోడు ఎంత పడింది? ఒక్కోడు ఎంత? 489 అంటే 8 48 80 రూపీస్ 81 రూపీస్ పడింది గురించి. 82 రూపాయలు గురించి. 82 రూపీస్. ఎంతండి? ఒక టూత్ పేస్ట్ ఎంత? 82 రూపాయలు. 82 రూపాయలు. 82 రూపాయలు అయితే ఇప్పుడు జనరల్గా ఇది 2 వచ్చి 340. అంటే 350. ఒకటి ఎంత పడినట్టు? 175 రూపాయలు పడింది గురించి. ఇక్కడ 340 అంటే చూడు, ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇచ్చేస్తున్నాడు డిస్కౌంట్? 42. చూడండి, 599 రూపాయలు అంట అమెజాన్ చెప్పేది. మరి ప్రపంచంలో ధనవంతుడు. చూడండి, డబ్బును ఇది ఒక ప్రొడక్ట్ తయారు చేయడు. ఒక ప్రొడక్ట్ తయారు చేస్తాడా అమెజాన్? టైఅప్ అన్ని టైఅప్. ఈరోజు ఎంత? 599 పెట్టి 42% డిస్కౌంట్ ఇస్తాడంటాడు. వెంటనే మీకు మెసేజ్ వస్తుంది, అమ్మో
అమెజాన్ వాడు 42% ఇస్తుంది, ఎన్న కొనేసుకోవాలంట. అవునా? Yes, ma'am. 349 రూపీస్. అంటే ఒకటి ఎంత పడినట్టు? ఒకటి 150 రూపాయలు, 170, 4.5. 170 అంటే 175 రూపాయలు. చూడండి మన దానికి ఎన్ని వచ్చేస్తాయి? ఇంచుమించు ఒకటి కొంటే 2 వచ్చేస్తాయి. అవునా? వచ్చేస్తాయి గురించి. మరి మన అకౌంట్ అవును. చూడండి అసలు. అమెజాన్ account 6 అయితే 2,994 అమ్ముతున్నాడు అనమాట. ఇదమ్మా 349కి 2 కదా, 49కి 2 వస్తున్నాయి. 2 వస్తున్నాయి. ఓకే, 2 వస్తున్నాయి. 2 3 2 3 6 1000 పైన అయిపోయింది కదా. అయిపోయింది కదా మరి. ఉమ్. ఇంకా కాదు, ఇంకా బోర్డు ఉన్న ప్రొడక్ట్స్ ఇది ఒకటే కాదు. చూడండి ఇంకా ఇదిగో మన దాంట్లో సేమ్ ప్రొడక్ట్ హెర్బల్ టూత్ పేస్ట్, ఇది కూడా చూపిస్తాను చూడండి. ఓమా హెర్బల్ టూత్ పేస్ట్ ఇది ఉంది. ఇది మన దాంట్లో దీని మీద చిన్న బ్లాక్ ఉంటుంది, కానీ ఇంటీరియర్స్ అన్ని ఇవే వేస్తాయి. దీంతో సంబంధం కొన్ని దాంట్లో కొంతమంది బ్లాక్ కలర్ అంటారు. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమ్ మిక్స్ చేస్తామని న్యాచురల్గా అవన్నీ, దాంతో ప్రాబ్లం ఏం లేదు కలర్తో. చూడండి ఇప్పుడు ఇది ఒకటి అయింది కదా, ఇంకో ప్యాకెట్ చూద్దాం. అది ఎక్కడ ఉంది? పైన ఉంది గురించి. ఇదేనా? 6 ఇదే. ఇదెంతండి? ప్రీమియం 565. మన దాంట్లో ఎంతండి? 565. తులసి 565. తులసి అనమాట. తులసి దాల్చిన చెక్క, నెక్స్ట్ ఇదేంటి ఇలాచి, వేపాకు, ఇవన్నీ మిక్స్ చేస్తారు మన దాంట్లో న్యాచురల్గా. నెక్స్ట్ పుదీనా, ఇవన్నీ మిక్స్ చేస్తారు. 6 టూత్పేస్ట్లు వచ్చి 565. ఇప్పుడు ఈ టూత్పేస్ట్ అమెజాన్లో చూడండి ఇది అయిపోయింది. ఎంతండి? 500 గురించి. 3. 500. అవి కూడా ఎన్ని ఇస్తున్నారు? 3. ఇక చూడండి, పిల్లు, తులసి, గంగా, హల్దీ. చూడండి ఒకసారి, ఇక్కడ 3 ఇస్తున్నాడు 500 రూపాయలు. ఇక్కడ మన దాంట్లో 6 ఇస్తున్నారు గురించి. 585. 65. 6 టూత్పేస్ట్లు ఇస్తున్నాడు 565. మరి చెప్పండి, షేప్ షాప్ కాస్ట్ ఎన్ని చెప్పండి. ఇప్పుడు కూడా అదే నమ్ముతుంది. దీంట్లో ఉన్న వాళ్ళు మరి ఏంటో మరి అర్థం చేసుకోరు, మరి ఏంటో మరి ఫిక్స్ అయిపోయారు మైండ్ సెట్. షేప్ షాప్ కాస్ట్ ఎక్కువే కాదు, మీరు కంపేర్ చేయండి. చూడండి ఒకసారి, మీ ముందు మీకు మీ అరచేతిలో మొబైల్ ఉంది, చెక్ చేయండి. ఎవడో గుడ్డిగా చెప్పాడు, మీరు గుడ్డిగా నమ్మేస్తారు. అవునా? మరి మా దగ్గర ఎందుకు చెప్పరంటారు? మా దగ్గర ఎందుకు చెప్పరు? ఈరోజు చూడండి, షేప్ షాప్ ప్రొడక్ట్లో కాస్ట్ మీ ముందే పెట్టాను. ఐడి నేను ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీయలేదు, లైవ్లో ఓపెన్ చేశాను ఒక ఐడి. Yes. ఎవరిదో ఒక ఐడి ఓపెన్ చేశాను. ఇక్కడ 565 6 టూత్పేస్ట్లు. ఇక్కడ అదే టూత్పేస్ట్ 3 టూత్పేస్ట్లు 500 రూపాయలు. ఉమ్. 3 అంటే 6 టూత్పేస్ట్ ఎంత అయింది? 1000 రూపాయలు అయిపోయింది. అది కూడా పర్సంటేజ్. ఇక్కడ ఏంటి పర్సంటేజ్ ఇస్తాడు. ఈ పర్సంటేజ్ మనకు చూపించాం కదా. షేప్ షాప్ ఏంటంటే కొంచెం బుద్ధి ఏమీ ఉండదు. కారణం ఏంటి? ఇక్కడ ఏం డిస్కౌంట్లు ఇవ్వట్లేదో అంటాం. ఇక్కడ పెట్టాడు కదా, నార్మల్గా రేట్ తగ్గించి పెడుతున్నాడు. పర్సంటేజ్ షేప్ షాప్ 5%, 10% చూపించడు కదా. చూపించడా? Yes, ma'am. చూపించేస్తాను. అలా మార్కెటింగ్ చేయదు షేప్ షాప్. డైరెక్టర్గా కస్టమర్లు మోసం చేయకూడదు అని ఉంటుంది అంతే. అందరూ సక్సెస్ అవ్వాలి, ఒకటే Yes. సంకల్పం పెట్టుకుంది. మరి మీరు ఏంటో మరి అర్థం కాదు. చెక్ చేయండి, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఇంకా అమెజాన్లో ఇవన్నీ పేస్ట్లే, ఇగో ఇవన్నీ షేప్ షాప్యే. అవునా? ఇవన్నీ టూత్పేస్ట్లే కదా. ఇంకా బయట చూడండి, బయట కూడా కాస్ట్లీ ఎక్కువ. ఆడ ఏంటి ఎలా పెడతాడు? అవునా కదా? కంపేర్ చేయండి అన్నీ. ఇంకో డాబర్ లెడ్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి కంపేర్ చేస్తే మనది చాలా తక్కువ, అది ఇండికేటెడ్ బెస్ట్గా ఉంది. అవునా కదా? హలో, ఎస్ గురించి. న్యాచురల్ ప్రొడక్ట్. ఇగో ఇక్కడ 6 టూత్పేస్ట్లు పెట్టాడు. ఎంత? 680 రూపాయలు. 681. మన దాంట్లో ఎంత? 480. 450. మన ప్రొడక్ట్ పట్టుకెళ్ళి వాడు అమ్ముకుంటున్నాడు, అందుకే రిచ్ అవుతున్నాడు. మీరు మన ప్రొడక్ట్ పట్టుకెళ్ళి అమ్మమంటే అన్నీ వచ్చేస్తాయి. ఏంటి? మన ప్రొడక్ట్ పట్టుకెళ్ళి అమ్మంటే ఏమవుతుంది? కనీసం వాడిన తర్వాత ప్రమోట్ చేయండి అన్నాడు. ఒక విషయం చెప్తున్నా చూడండి, ప్రమోట్ చేయమంటుంది. బాబు నేను వాళ్ళకి చెప్పలేను, వీళ్ళకి చెప్పలేను.
మరి మొన్న ఒక వీడియో పెట్టాను, షేప్ షాప్ ఫేక్ ఫేక్ అన్నారు కదా. ఆ ఫేక్ అంటే ఒక విషయం చెప్పండి, ఫేక్ అయితే ఊరుకుంటారా? గవర్నమెంట్ ఊరుకుంటుందా? కంపెనీ ఫేక్ ఎప్పుడో అయితే గవర్నమెంట్ ఊరుకుంటుందా? నో గురుజీ. ఊరుకోదు కదా. కంపెనీని ఈ పాటికి మూసేస్తారు. డైరెక్టర్లు ఎక్కడ ఉండాలి? జైల్లో జైల్లో ఉండాలి. జైల్లో ఉండాలి. జైల్లో ఉన్నారా? No, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు టాప్ లీడర్స్ జైల్లో ఉండాలా? that's good. ఈ రోజు మేము Good. మార్కెటింగ్ చేస్తున్నాం, మేము మా అండర్లో 11,000 మంది ఉన్నారు. ఈ రోజు మేము జైల్లో ఉండాలి. మరి ఫేక్ ఫేక్ అన్నారు కదా. ఇప్పుడు ఎవరిదైతే ఫేక్ ఉందో వారు జైల్లో ఉన్నారు కొంతమంది. ఆ కంపెనీయే లేదు. ఈరోజు మన కంపెనీ ప్రాపర్గా 25 సంవత్సరాలు అయిందిరా బాబు అని మొత్తుకొని చెప్తుంది. దానికోసం ఢిల్లీలో 1,00,000 మంది పైగా ఫస్ట్ టైం మీటింగ్ చేస్తుంది. ఏ కంపెనీ చేయలేదు. ఇంకా నమ్మరు మీరు అందరూ. మరి ఎక్సలెంట్ కంపెనీలో ఉన్నాం. 25 సంవత్సరాలు అయింది. 1 కాదు 2 కాదు 25 కాదు 50 సంవత్సరాలు కూడా ఉంటుంది, 100 సంవత్సరాలు కూడా ఉంటుంది. మీరు ఉండరు అంతే. మీకు తెలియక. ఎందుకంటే నమ్మేది గుడ్డి వాళ్ళ. మరి అటు చదువుకో, అటు చెప్పేవాడు మీకు షేప్ షాప్ ఫేక్ ఫేక్ అన్నాడు, లేదా ఇవన్నీ వేస్ట్ అన్నాడు. అటు చెప్పేవాడు చదువుకున్నాడా? పోలీస్ సక్సెస్ అయ్యాడా? మీకు చెప్పే వ్యక్తి ఒకటి చదువుకున్నాడా, లేదా ఇంకోటి సక్సెస్ అయ్యాడా? చెప్పండి. చూడండి చూడాలి. ఆడికి ఏమీ తెలియదు, ఆడ మాటలు నమ్మేస్తున్నారు మీరు. మీకన్నా మీరు చదువుకున్నారు, ఇంత జ్ఞానం ఉంది, మరి ఎన్ని తెలుసుకోకుండా ఏంటి చెప్పండి. చెప్పండి. మీ ముందు అన్ని లైవ్లో ఉన్నాయి కదా ఇప్పుడు. ఎందుకంటే అన్ని లైవ్లో దొరికేస్తున్నాయి, నేను ఎక్కడ పెడతా. మనం ఏం చేస్తాం, వాళ్ళు వెళ్ళి మీ లైఫ్ని పాడు చేసుకుంటారు నాశనంగా. ఏదో చేద్దామని వచ్చారు షేప్ షాప్కి. ఇప్పుడు వరకు జీవితాలు మారలేదు. మారిందా? మన జీవితం మారలేదు, ఇంకెవరి జీవితం మార్చేస్తాం. కానీ ఇప్పుడన్నా దీంట్లో మన జీవితం మార్చుకోవడానికి వచ్చి కొంతమంది జీవితాలు మార్చుతున్నాం. అవునా? Yes, మరి అలాంటప్పుడు Guruji. ఇంత మంచి అవకాశం చెప్పండి. ఈరోజు షేప్ షాప్లో చూడండి, మీ ముందే కొడతాను. మీ ముందే నేను లైవ్లో కొడతాను. చూడండి, మీ ముందు నేను లైవ్లో ఇదిగో గూగుల్ ఓపెన్ చేశానా? ఈరోజు నర్సీ గ్రేవల్ ఇదిగో మీ ముందే నేను ఓపెన్ చేశాను లేదా? Yes, ఎవరు? Guruji. మన దాంట్లో 24 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు నర్సీ గెల్మా గురించి. ఈరోజు నేను ఒక ప్రోబ్స్ మ్యాగజైన్ అని ఓపెన్ చేశాను. ప్రోబ్స్ మ్యాగజైన్ ఎవరు పడితే వాళ్ళు రారు. ఏంటని? ప్రోబ్స్ మ్యాగజైన్లో ఎవరు పడితే వాళ్ళు రారు. వస్తారా? No, Guruji. ఎవరు పడితే వాళ్ళు రారు. ఇండియాలో టాప్ ఎవరైతే అవుతారో వాళ్ళు మాత్రం వస్తారు. అలాంటి వ్యక్తి ఈరోజు చూడండి, ఈ బిజినెస్ చేస్తే పేరు పోద్దండి, మా ఇంట్లో ఒప్పుకోరండి, మా పరువు పోద్ది. ఎవడనండి మీ పరువు ఉండిపోయినట్టు? ఏ పరువు? పరువు అంటే ఏంటి? పరువు అంటే ఏంటి అసలు చెప్పండి. కొంతమంది నేను చూస్తాను, ఈ బిజినెస్ చేస్తే మా పరువు పోద్దండి. పరువు అంటే ఏంటి అసలు చెప్పండి. చెప్పండి. చెప్పు. పరువు అంటే ఏంటి? ఇంటి పేరా? ఇంటి పేరా ఒంటి పేరా? పరువు అంటే చెప్పండి. మాట్లాడేవారు. ఇంటి పేరు ఒంటి పేరు కాదు, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ ప్రదర్శనలు నిలబడతాయి మాకు. అది చూడండి, ఈరోజు నర్సికెళ్ళి మా గురించి షేప్ షాప్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? చూడండి, బోర్న్ ఇన్ హంబుల్ బిగినింగ్ స్మాల్ విలేజ్ హర్యానా. మిస్టర్ నర్సీ గ్రేవల్ ఆల్వేస్ ఇంప్రెషన్ టు ఫస్ట్ ఆర్మీలో జాయిన్ చేశారు. ఆర్మీలో చేరారు ఈయన. ఆర్మీలో జాబ్ చేసిన తర్వాత సో నవంబర్ 25, 2002 దట్ ఈజ్ వాజ్ ది ఇంటర్నెట్ ఇన్ఫ్లుయెన్స్ ప్రోగ్రామ్ విత్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో ఎప్పుడు వచ్చారు ఈయన షేప్ షాప్లోకి? 2002. 2002. సో ఇప్పుడు వరకు ఆయన ఇన్కమ్స్ చూడండి. ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ అబ్బాయిని ఎక్కడ చదువుతున్నారు? UK. యూకే కంప్లీట్ చేశారు. అది కూడా కంప్యూటింగ్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. 2019లో జాయింట్ ఫాదర్ ఇన్ ద సోషల్ సెల్లింగ్ బిజినెస్. టుడే ఈజ్ ద హెల్ప్స్ అవుట్ ఆఫ్ ఫుల్ టైం. ఎవరో వాళ్ళ అబ్బాయి కూడా ఫుల్ టైం. అవునా? వాళ్ళ అబ్బాయి కూడా ఫుల్ టైం. ఎంత ఇన్కమ్? 800 కోట్లు. 800 crores. 800 కోట్లు. అవునా? ఒకసారి చూడండి మనం ఏం చేస్తున్నాం. ఎవరితో చూడండి, బ్రాండ్స్ దేంతో చేస్తున్నారు?
రైమండ్, రీబాకు, నోకియా, విమల్ గ్రాడో, ఆదిత్య బిర్లా గ్రూపు అండ్ శ్రీ తవతయ ఆపో శ్రీ రవిశంకర్ సార్. రవిశంకర్ రవిశంకర్ సార్ శ్రీ తవతయ అవది రవిశంకర్ సార్. చూడండి ఒకసారి మనం ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం అన్నీ చెక్ చేసుకోవచ్చు. అన్ని గూగుల్లో దొరుకుతున్నాయి. అది వెబ్సైట్ ఏది పెడితే అది ఓపెన్ చేయలేదు. రోప్స్ మ్యాగజైన్ అని చూడండి. ఒక వ్యక్తి నాన్ స్టాప్గా 23 సంవత్సరాలు వర్క్ చేస్తే అతను ఫ్రేమ్ కానీ ఈరోజు మొత్తం చాలామందికి ఇన్స్పిరేషన్. ఇంకా పరువు పోతుంది అంటున్నారు. ఎక్కడ కూర్చున్నారండి? పరువు అనుకోండి. పరువు కాదు, 10 మందికి ఉపాధి చేయడం చేసుకోండి. అదవుతుందా? హలో, ఎస్ మా గురుజీ. రోప్స్ మ్యాగజైన్లో ఎవరు పడితే వాళ్ళు రారు. రోప్స్ మ్యాగజైన్ చూడండి. రోప్స్ మ్యాగజైన్లో ఎలాంటి వ్యక్తులు వస్తారంటే ఇంక వీళ్ళు రోప్స్ మ్యాగజైన్లో టాప్ వ్యక్తులు మాత్రం వస్తారు. ఎవరైతే ఇన్కమ్లు సంపాదిస్తున్నారో వాళ్ళే. 100 crores, 200 crores, 300 crores, క్రోడ్స్లోనే ఎవరైతే కోర్ట్స్లో సంపాదించారో వాళ్ళు మాత్రం వస్తారు. అర్థమైందా? మరి మీకు అవకాశం ఉందా లేదా? ఎస్ గురుజీ. ఎస్ మా గురుజీ. ఉందా లేదా? మరి ఆయన ఒక నార్మల్ వ్యక్తే. ఈరోజు ఆయన వచ్చారంటే మరి ఏమవుతుంది చెప్పండి? ఒక ప్రొడక్ట్ని ఇక్కడ ఏంటి మన కంపెనీలో ఒక విషయం చెప్తున్నా చూడండి. ఎవరైతే ప్రొడక్ట్లు అమ్ముకుంటాడో వాడు ఎప్పటికీ రిచ్ అవ్వడు. ప్రొడక్ట్లో తయారు చేసేవాడు రిచ్ అవ్వడు. కానీ ఎవడైతే ప్రొడక్ట్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళు రిచ్ అవుతారు. వీటిని ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం. ఈరోజు ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారో సమంత, కాజల్, మహేష్ బాబు వీళ్ళందరూ ఏం చేస్తారు? ప్రొడక్ట్ తయారు చేయరు. ఏం చేస్తారు? ప్రమోట్ చేస్తారు. ఈరోజు మీ అందరూ వెంకట ప్రసాద్ ప్రొడక్ట్ తయారు చేయడు. ఏం చేస్తాడు? ప్రమోట్ ఈరోజు సత్యవతి మేడం ప్రొడక్ట్ తయారు చేయదు. కొన్ని కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. అంతేనా? మన కంపెనీకి ఎవరో ఈరోజు రవి సార్ ఉన్నారు. ఏం చేస్తారు? ప్రొడక్ట్ సేల్ చేయరు, ప్రమోట్ చేస్తారు. సతీష్ సార్ ప్రొడక్ట్ సేల్ చేయరు, ప్రమోట్ చేస్తారు. ఇంద్రజ మేడం ప్రొడక్ట్ సేల్ చేయరు, ప్రమోట్ చేస్తారు. మణికంఠ్ సార్ ప్రొడక్ట్ తయారు చేయరు, ప్రమోట్ చేస్తారు. సింగే సార్ ప్రొడక్ట్ తయారు చేయరు, ప్రమోట్ చేస్తారు. ఇక్కడ ఒకలే కాదు, ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రొడక్ట్ తయారు చేయరు. మీరు కంపెనీ పెట్టలే, స్టాక్స్ పెట్టలే, ఎంప్లాయీని పెట్టలే. ఏం చేస్తున్నారు? ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేస్తారు. ఎవరికైతే ప్రమోట్ బాగా వస్తుందో వాళ్ళు బిజినెస్ బాగా చేస్తారు. ఎవరైతే ప్రమోట్ చేయడం రాదో బిజినెస్ అక్కడితో ఆగిపోతుంది. ప్రమోట్ అంటే మాట్లాడే కదా ఒక వ్యక్తి ఒక దాని ఇన్ఫర్మేషన్ ఇంకోళ్ళకి ఇవ్వడం. మరి దానికి కూడా నాకు సిగ్గండి, నేను ఇప్పుడు వరకు నాకు అలవాటు లేదండి. ఏంటి ఒక్కడి కింద మరి పని చేసాగలవు, వెళ్ళి పని మాత్రం చేసేగలవు. ఆడి కింద జాబ్ వాడు ఏం చెప్తే చేస్తావు. మరి అదేంటి? ఇక్కడ నేను ఎవరికి చెప్పలేను గురించి, నా వల్ల కాదండి, నేను చేయలేకపోతున్నాను, ఎవరికి నాకు సిగ్గండి, భయం అండి. అవునా? చెప్పండి. ఇప్పుడు ఒక కూతురు ఉంది, పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసి పంపిస్తారు. అవునా? మరి అక్కడికి అలవాటు చేసుకుందా లేదా? అక్కడ అలవాటు చేసుకుందా లేదా? మరి ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి నేను ఇంట్లోనే ఉంటానండి, మరి జాబ్కి వెళ్ళట్లేదా లేడీస్? నేను ఎక్కడికి బయటకు వెళ్ళానండి. ఎంత దూరం చేస్తున్నారు, నీకు జాబ్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్తావు. మరి ఇప్పుడు ఏమైంది? ఏ నిజాలు చెప్తే కోపాలు వచ్చేస్తాయి మనుషులకి. అరే డబ్బు సంపాదించిన సరైన మార్గం ఉందంటే ఎవరు మాట్లాడరు. అవునా? నిజం నిప్పులాంటిది కదా. అవునా? ఒకసారి అర్థం చేసుకోండి. మనం మీరు ఒక విషయం చెప్తాను మీ అందరికీ. మీరైనా కంపెనీ పెట్టగలరా? కంపెనీ పెట్టలేదు. పోలే ప్రొడక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఎంప్లాయీస్ మెయింటైన్ చేయగలరా మీరు? మీకు ఎంత టీం ఉందా? వాళ్ళందరికీ మీరు ఏం సాలరీలు ఇస్తున్నారా? మీ అందరికి సాలరీ ఇచ్చేలా ఉంటే నేను ఉండగలరా? ఇక్కడ ఎవరికి సాలరీలు ఇవ్వట్లేదు. ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎవరి ప్రమోషన్ వాళ్ళదే. అవునా? మరి చూసుకొని ఇంత ఈజీగా చెయ్యకపోతే ఇంకేది చెప్పండి. ఒకసారి అర్థం చేసుకోండి లేజర్స్. డబ్బు సంపాదించడం ఈజీయే. ఇంకోటి చెప్తాను, డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బు సంపాదించడం చాలా ఈజీ, కానీ అది మీకు తెలియట్లేదు. దానికి తెలియకపోవడం వల్ల 10,000కి ఒక్కొక్క డిగ్రీ చేసిన కూడా 10,000 జాబులు చేస్తున్నారు, 20,000 జాబ్ చేస్తున్నారు, 30,000 జాబ్ చేస్తారు. ఏంటి మీరు చదువుకి తీసుకునే శాలరీకి ఏమైనా ఉందా? సంబంధమే లేదు. ఒక్కొక్కరు ఏ పని చేస్తున్నారు లేదు. ఇక్కడ IVS గారు ఉన్నారు, అదేనండి BEd చేశారంట. చేసేది ఏంటి? టీ కొట్టు. ఎంత వస్తుంది అంటే మనకు కాంప్రమైజ్ అయిపోతున్నాం లైఫ్ని. లైఫ్ అంతా ఏం చేస్తున్నాం?
కాంప్రమైజ్ అవ్వకండి టైగర్. మీకంటే ఒక లైఫ్ గుర్తించుకోండి. మీకంటే లైఫ్ ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ అవసరం లేదు, టాలెంట్ అవసరం లేదు, స్కిల్ అవసరం లేదు. ఎలాంటి వ్యక్తి అయినా చేయొచ్చు. ఆడ మగ తేడా లేదు, ముసలి ముతుకని తేడా లేదు. అరే నీకు నమ్మకం ఉందా, నువ్వు మనిషి అయితే చాలు ఇక్కడ సక్సెస్. మీకంటూ ఒక రోజు వస్తుంది, బుక్లో ఒక రోజు వస్తుంది, మాకు రావట్లేదా? ఈరోజు అదే ఈరోజు మీరు ఎక్కడ చెక్ చేస్తారు ఏదన్నా? గూగుల్. గూగుల్. Google. ఈరోజు మేమదే చెక్ చేస్తున్నాం చూడండి. వెంకట్ ప్రసాద్ షేప్షా కొట్టాను. ఏంటి వచ్చేయలేదా గూగుల్లో? ఫోటోలు వచ్చాయా? వచ్చాయా? That's good. That's good. వచ్చేయలేదండి. ఎన్నేటి ఫొటోస్ వచ్చాయి. మరి ఇప్పుడు అదే గూగుల్ డైరెక్ట్గా అడుగుతున్నాను, ఇమేజ్ వచ్చాయి. డైరెక్ట్గా ఏ చెప్తుంది చూడండి. ఇప్పుడు అంతా చూడండి. లావణ్య వెంకట్ ఈజ్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. వచ్చిందా లేదా? That's good. ముందు డైమండ్ వచ్చేది కాదు, ఇప్పుడు డైరెక్ట్ చూపించేస్తుంది చూడండి. సీజ్ రికగ్నేషన్స్ విత్ ఇన్ ది కంపెనీ ఫర్ అచీవింగ్ సక్సెస్ సచ్ యాజ్ రీచింగ్ ఏ ఏంటి Diamond level. డైమండ్ లెవెల్, అచీవింగ్ ఏ డ్రీమ్ కార్. అవునా? లావణ్య వెంకట ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అన్నీ వచ్చాయి కదా చూడండి. డ్రీమ్ కారు, ర్యాంక్ అచీవర్స్, లీడర్షిప్, రాయల్టీ టీంలో ఉన్నాం, అన్నీ చూడరు మీరు. అవునా? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? మరి మీ పేరు వస్తుందా? ఇప్పుడు మీ పేరు వస్తుందా? వస్తుందా చెప్పండి. జోమా గురుజీ. అది అవుతుందా? అర్థం అవట్లేదా? అర్థం వస్తే ఎస్ చాలా, మా గురించి. అర్థమైపోతే చాలా కష్టం. సో కాబట్టి ప్రాసెస్ చేయండి, ఎవరో డీలడాలా పడద్దు దయచేసి. అవునా కదా? హలో, Yes, ఎస్ మా Margaret. గురించి. నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయండి. నేర్చుకోండి, నేర్పించడానికి మేము ఉన్నాం. సిస్టమ్ ఉంది, గ్రేట్ మెంటర్స్ ఉన్నారు, నేర్పించడానికి మేము ఉన్నాం. నేర్చుకోండి, ప్రాసెస్ చేయండి. ఎప్పుడు అలా ఉండిపోండి, ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉంటే. కోసం చెప్తున్నాను, నా లైఫ్ ఇంతే అని కూర్చుంటే నేను ఎవడు బాగు చేయలేంటాయి. నా జీవితం మారడానికి కూర్చుంటే ఎవడు బాగు. జీవితం మారదు, మార్చుకోవాలి. ఏంటి? జీవితం మారదు, మార్చుకోవాలి. అవకాశం నీకు ఇచ్చాడు బ్రహ్మ, అందరికి ఒకలాగా పుట్టించాడు. ఏంటి? నిన్ను ఎవడో అందరికీ మోసం ఒకలాగా. చేస్తాడా? చేయని, కానీ దానికి పోతే పోనీ, మోసం చేసాడే పోనీ ఒకసారి, మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా నువ్వు మోసపోతున్నావు అంటే తప్పెవరిది? బాయ్. అదే. అది గుర్తుపెట్టుకుంటే చేయొచ్చు. ఓకే, సో ప్రాసెస్ చేయండి, ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా చాలా బెస్ట్గా ఉంటుంది. ఓకే, సతీష్ కంటిన్యూ. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకో. ఈలోపు పోస్టర్స్ ఎవరైతే పెట్టలేదో పోస్టర్స్ పెట్టండి, వర్క్ చేసినవన్నీ కూడా పోస్టర్ పెట్టండి. అటాగే కంటిన్యూ. గురుజీ, థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో ఈరోజు చాలా మంచి ప్రోడక్ట్స్ కోసం చెప్పారు గురుజీ. సో అందరూ యూజ్ చేసే ప్రోడక్ట్, ప్రతిరోజు మార్నింగ్ యూజ్ చేసే ప్రోడక్ట్ కోసం చెప్పారు క్లియర్ కట్ గా. సో లేదంటే ఒకసారి మనస్ఫూర్తిగా మన గ్రేట్ మెంటర్ని థ్యాంక్ఫుల్ గా చెప్పుకుందాం లేదా? ఒకసారి ప్రతి ఒక్క వ్యక్తి బిగ్ క్లాప్స్ తో మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. Thank you so much. Thank you so much, Christian Jafta. Thank you so much, Guruji. Thank you so much. Thank you, Thank you Guruji. so Thank you so much. much, Guruji. Thank you so much, Guruji. Thank you so much. గ్రేట్, సూపర్. ఓకే మరి. సో ఈరోజు మా గురించి చెప్పిన ప్రోడక్ట్స్ కోసం ఎవరు ఏంటి రియలైజ్ అయ్యారు అనేది నేను బిఫోర్ గా ఇది వాడేవాడిని, ఈ రోజు ఈ సేఫ్ షాప్ ప్రోడక్ట్ వాడుతున్నాం. సో ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం అని కమిట్మెంట్ తీసుకున్న వ్యక్తి ఒకసారి హ్యాండ్ చేస్తే మనం మాట్లాడుకుందాం. మా అమ్మాయి అయితే, మా అమ్మాయి ఏజ్ 7 years, షేప్ షాప్ పేస్ట్ లేకుండా అసలు చేయలేదు. బ్రష్ అయిపోయిందా గోల్ గోల్ పెడేస్తుంది, గ్యారంటీ. అవునా? మనం యూజ్ చేస్తూ ఇప్పించాలి, మనమే చెప్పాలి అందరికి. కంటిన్యూటీగా. ఇది మా గురించి. సో ఏజెంట్స్ ఇంతమందేనా సేఫ్ సపోర్ట్స్ వాడేవాళ్ళు? హలో, టాపిక్ ఎంత క్లియర్ కట్ గా విన్నామో. సో సేఫ్ సోప్ పేస్ట్ నేను కూడా వాడతాను అని కమిట్మెంట్ తీసుకున్న వ్యక్తులు చూద్దాం మరి. ఓకే, గ్రేట్. ఫస్ట్ కృష్ణానందం సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాబుజీ. ఈ ప్యానల్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు.
నేను దీంట్లో ఈ షేప్ షాప్ లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈ ప్రొడక్ట్ పేస్ట్ సోప్స్ వాడుతుంది మా గురించి, అలాగే నూనె ప్రోడక్ట్ వాడుతుంది మా గురించి. అలాగే నాతో పాటు డౌన్ లైన్ కూడా ఈ ప్రొడక్ట్ గురించి వివరంగా చెప్తున్నాను, ప్లాన్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళని, దాని యొక్క రేట్ ప్రైస్ గురించి కూడా వివరంగా చెప్తుంది మా గురించి. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కార్తిక్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఛానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్గా నేను కూడా సేఫ్ షాప్ ప్రొడక్ట్స్ అనేది వాడడం స్టార్ట్ చేయలేదు సార్. ఈ నుంచి సేఫ్ షాప్ ప్రొడక్ట్స్ అన్ని కూడా వాడతాను సార్. టూత్ పేస్ట్ నుంచి కూడా వాడతాను. అలాగే నా డౌన్ లైన్లో ఉన్న టీం అందరికీ కూడా ప్రొడక్ట్స్ అనేది గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత కూడా వాడిస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ సార్. ఓకే, వసుధరావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురించి, జయ గురించి ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురించి. గురించి నీ సేఫ్ షాప్ జాయిన్ అయిన కానీ పేస్ట్ అనగా, సోప్స్ అనగా, టీ పొడి అనగా, నూనె ఆయిల్ అన్నీ వాడుతాను గురించి. అంతకుముందు అయితే కోల్గేట్ డాబర్ వాడేవాడిని గురించి. ఈ వాడిని కానీ చాలా బాగుంది గురించి. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ వెరీ మచ్ గురించి. ఇంకా ప్రతి వస్తువు కూడా వాడతాను, మన సేఫ్ షాప్ వస్తే వాడతాను గురించి. సింగయ్య సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంత గ్రేట్ జూమ్ ప్యానల్లో మాట్లాడే అవకాశాన్ని అయితే కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్జీ. సేఫ్ షాప్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ కూడా ఈ టూత్ పేస్ట్ అనేది ఎప్పుడూ మానలేదు మా గురించి. తర్వాత మన సేఫ్ షాప్లో ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫేస్ క్రీమ్ అవునా ఉండే, అలాగే లింగయ్య గారు ఒకసారి టూత్ పేస్ట్ కలర్ చూపించండి. ఎస్ బాబు, కలర్ చూపించండి. అదే కలర్ ఉంది. ఏ కలర్ ఉంది? గ్రీన్ కలర్ ఉంటుంది గురించి. తిప్పండి వెనకాల. తోక. ఎస్ బాబు, గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఉందా లేదా? ఎస్ బాబు. ఓకే, కంటిన్యూ. ఎప్పుడు కూడా కంటిన్యూగా సోప్స్ అవనే, టూత్ పేస్ట్ అవనే, రెగ్యులర్గా మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ మన సేఫ్ షాప్సే వాడతాం మా గురించి. అలాగే టీముకి కూడా ఎప్పుడు కూడా మేము బుక్ చేసుకుంటాం మా గురించి. ఎందుకంటే ఎంత మంచి ప్రొడక్ట్స్, నేచురల్ ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి నెంబర్ 1 ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే కాస్ట్ ఎక్కువని అనుకుంటారు, కానీ కంపేర్ చేస్తే చాలా బెస్ట్ ప్రొడక్ట్స్, చాలా బెస్ట్. అందుకని మేము ఇప్పుడు కంటిన్యూగా మనం వాడుతున్నాం మా గురించి. ఇక్కడ నుంచి కమిట్మెంట్ తీసుకుంటాం మా గురించి. జాయిన్ అయిన ప్రతి వ్యక్తి ఫ్యామిలీలో కూడా ఈ కంటిన్యూ వాడేలాగా మేము వాళ్ళకి ప్రమోట్ చేసి ఈ బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము సిద్ధంగా ఉన్నాం మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. జై గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అశోక్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. అలాగే నేను పేస్ట్లు అయితే ఎర్లీగా యూజ్ చేస్తున్నాను గురుజీ. మన షేప్ షాప్ ప్రోడక్ట్ పేస్ట్లు వాడుతున్నాను. అలాగే ఇందులో నేను వాడటమే కాదు గురుజీ, నా టీం మొత్తానికి కూడా ఐడియా వేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పెడుతున్నాను గురుజీ. రిజల్ట్ కూడా బాగా వచ్చింది గురుజీ. కొందరికైతే షేర్ చేశాను పేస్ట్లన్నీ కూడా. రిజల్ట్ బాగా వచ్చింది. అందుకే వాళ్ళు మళ్ళీ ఇవే రిఫర్ చేస్తున్నారు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సంధ్యారాణి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. ఛానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుజీ. గురుజీ నేనైతే పేస్ట్లు సోప్లు వాడుతున్నాను గురుజీ. కాకపోతే నేనైతే కొనలేదు కానీ గురుజీ, మా తమ్ముడు సార్ పెట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి వాడుతున్నాను. కానీ ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది గురుజీ. ప్రొడక్ట్ గురించి కూడా చెప్పాను, చాలా మంది అడిగారు నన్ను. హలో
హలో. చెప్పండి మేడం. చాలా మంది అడిగారు గురించి, వాళ్ళకు కూడా ప్రొడక్ట్ పెడదాము అనుకుంటున్నాను. ప్రొడక్ట్ పేస్ట్లు సోప్లు కావాలని చాలా మంది అడిగారు గురించి నన్ను. వాళ్ళకు కూడా సెట్లు పెట్టి వాళ్ళకు కూడా వీటి గురించి చెప్పి వాడేటట్టు చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సత్యవతి అమ్మ, గుడ్ మార్నింగ్ అమ్మ. రియల్లీ మాకు జస్ట్ ఈ ప్రొడక్ట్స్ గురించి 1 ఇయర్ బ్యాకే తెలుస్తుందండి. బాగా ప్రొపగాండా స్టార్ట్ అయింది. అంతకుముందు 1 ఇయర్ అసలు ప్రోడక్ట్ గురించి తెలీదు. ఎప్పుడైతే ప్రొడక్ట్స్ గురించి తెలిసిందో అప్పటి నుంచి దాని విలువలు వాల్యూస్ తెలిసిన తర్వాత, స్టార్టింగ్ నుంచి తెలిసిన తర్వాత నోని ప్రోడక్ట్ వాడుతున్నాను నేను. నోని ఎప్పుడు కూడా మా ఇంట్లో అయిపోతూ తెప్పిస్తూ ఉంటాను. తర్వాత పెయిన్ ఆయిల్ అండి, ఇది లేకుండా మాత్రం నేను ఉండలేను. పెయిన్ ఆయిల్ అయిపోతే ఇది కూడా వెంటనే తెప్పించుకుంటూ ఉంటాను. సోప్స్, పప్పయ్య సోప్స్ వాడాను. తర్వాత గ్రీన్ యాపిల్ ప్రస్తుతం వాడుతున్నాం. అంతేకాకుండా ఇది ఫ్లోర్ క్లీనర్, ఈ మికాసా టాయిలెట్ క్లీనర్ ఇది వాడుతున్నాను. తర్వాత డయాబెటిక్ కేర్, అది మా పాప గురించి అది వాడుతున్నాం. రెండవది ఇదండి హోమో, ఏజ్డ్ పీపుల్ ఎవరైనా వాడచ్చు, కానీ బయటకు వెళ్తున్నప్పుడు నేను వాటర్లో వేసుకుని వెళ్తాను. సత్యోదయం సీక్రెట్ ఏం లేదు తెలుసా? సీక్రెట్ సత్యోదయంలో పని చేయాలంటే షేప్ షాప్ వస్తువులు వాడాలి, షేప్ షాప్ ప్రొడక్ట్స్ అదే, వాడాలి. అంతే అంతే సార్. ప్రతిదీ మసాలాల దగ్గర నుంచి టీ పొడి దగ్గర నుంచి ప్రతి వస్తువు వాడిన తర్వాత నేను చెప్తున్నాను. అంతే. వాడకుండా ఇంతవరకు వాడిన వస్తువులు ఇవి కాబట్టి వాడిన వస్తువుల గురించి చెప్తున్నాను. ఇంచుమించు 15-16 ప్రొడక్ట్స్ వాడడం మొదలు కొత్త ప్రొడక్ట్ పెట్టాం. వచ్చి నాకు అర్జెంట్గా ఫోన్ చేసి బాబు బుక్ చేశారా అంటారు, అంతే పెట్టేస్తాం, వాడతాం. కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎంత నాలెడ్జ్ ఇస్తున్నారంటే రియల్గా గురూజీ. నాలెడ్జ్ వెళ్ళడం వల్ల ఇంకొంచెం కాన్ఫిడెన్స్గా, లేకపోతే అంత కాన్ఫిడెన్స్ లెవెల్లో చెప్పలేకపోయే వాళ్ళం ప్రతి వాళ్ళకి కూడాను. ఇప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ పెరిగిందంటే ఎక్కడైనా ఎవరికైనా ఏ మూలైనా సరే చెప్పగలం. ప్రొడక్ట్స్ గురించి కూడా గట్టిగా ప్రమోట్ చేయగలం. అది ఆ ధీమా మాత్రం అందరిలో కలిగించారు. ప్యానల్ తరఫున మీకు మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉండడం వల్ల మా హోప్స్ పెరుగుతాయి, మా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఎప్పుడైతే మాకు కాన్ఫిడెన్స్ ముందు మాకు పెరిగిందో అప్పుడు ఈజీగా బిజినెస్ చేసుకోవడానికి ప్రతి వాళ్ళకి కూడా ఆస్కారం ఉంటుందండి. అందుకని ఈజీగా నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయండి, గట్టిగా చెప్పండి. ప్రొడక్ట్స్ గురించి కూడా మంచిగా వివరిస్తూ, ఇప్పుడు సార్ చెప్పారు ఏమేమి కలుస్తాయో అలా చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా, ప్రతి దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఇది వాడడం వల్ల ఏంటి లాభం అన్నది కొంచెం వివరిస్తే చాలండి. అందుకని ప్రోడక్ట్ మేము అనుకుంటాం నిజంగా ఇది ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ కాదు అని మొదలెట్టే వాళ్ళం మేము కూడా చెప్పడం. బిజినెస్ కోసం ఒక్కసారి కొనుక్కుంటే చాలండి, మీరు ఎప్పుడు కొనక్కర్లేదు ఇంకా. చాలా రాంగ్ స్టేట్మెంట్లో వెళ్ళిపోయాం, రాంగ్ లైన్లో వెళ్ళాం ఇంతవరకును. అలా కాకుండా మనుషులు జాయిన్ చేయడం కన్నా ప్రొడక్ట్స్ మీరు ఒక వ్యక్తికి అంటే మీరు ఏం చెప్తున్నారంటే ఒకసారి కొనండి అన్న, ఒకసారి కొంటారు, కానీ ఒక్కసారి ప్రొడక్ట్ ఒక ఇంట్లో ఫ్యామిలీకి మినిమం ఒక 10 ఫ్యామిలీస్ మంత్లీ మీరు అలవాటు చేస్తే ఎంతండి, మంత్కి ఒక 10 ఫ్యామిలీకి ఏదైనా ఒక ప్రొడక్ట్ అలవాటు చేస్తే వాళ్ళు ప్రతి నెల కొంటారా లేదండి? ఇంచుమించు లెక్కండి, ఒక ఫ్యామిలీలో మినిమం ఒక 20 బీబీ షాపింగ్ చేశారు. వాళ్ళు వాడుకున్న వాళ్ళకి నీడ్ ఏదైతే ఉన్నాయో షాపింగ్ చేశారు. 20 into 10 ఫ్యామిలీస్ అంతా ఎంత బీబీ అయింది? 200 బీబీ. ఓకే, ఇప్పుడు మీరు చేసింది సేమ్ మీ టీంలో డూప్లికేట్ చేయించారు ఒక 100 మంది చేత ఇంటూ 20,000 ఇంటూ ఓకే 10 రూపాయలు లెక్కెట్టండి, 2 లక్షలు అంతే. సిగరెట్ ఏముంది 2 లక్షలు రావాలంటే అంతే ఈజీ. మీరు 10 ఫ్యామిలీకి అలవాటు చేసి ప్రొడక్ట్ అంటే నేను ఏం చెప్పట్లేదు, నేను రీపర్చేస్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓన్లీ మనుషులు జాయిన్ చేయడం డబ్బులు కాదు, మనుషులు జాయిన్ చేయించాలి. అందుకే మన కంపెనీ మెయిన్ మనుషులు జాయిన్ చేయడం ద్వారా ఎంత ఇస్తుంది? 2 లక్షలు ఇస్తుంది. 2కి 2 4 లక్షలు కలిపింది. అదేవిధంగా రీసేల్ నుంచి కూడా, అంటే రీసేల్ నుంచి కూడా 2 లక్షలు, 2 లక్షల నుంచి 4 లక్షలు, అది కూడా అంటే నెలకి 8 లక్షలు సంపాదించుకోవచ్చు మనకి. ఒకసారి చూడండి. అందుకే రాసుకోవాలి, ప్రతిదీ రాసుకోవాలి. చెప్పింది ఏ రాసుకుంటాడో ఆ వ్యక్తి బాగుందుకు వెళ్తాడు. మనం వస్తాం వినత్వం, మళ్ళీ రేపు ఎవడన్నా క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చెప్పలేరు. నేను ప్రతిదీ రాసుకునే వాళ్ళం, మేము ప్రతిదీ రాయాలి, రాసుకోవాలి. డబ్బు సంపాదించిన ఈజీ.
అలవాటు చేయించడమే, అలవాటు చేయించండి. ఓకే, కంటిన్యూ టైగర్. ఫాస్ట్గా Yes, ఫాస్ట్గా 2 Guruji. మినిట్స్లో అయిపోవాలి. టైం కూడా చాలా ఇంపార్టెంట్. అది థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. లలిత భవానీ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా గురుజీ. ఈ ప్యానెల్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నిజంగా మార్నింగ్ నేను లేవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. ప్రతి బిట్టు చాలా ఇంపార్టెంట్ గా ఉంది. నిజంగా ప్రోడక్ట్ గురించి చెప్తుంటేనే ఫస్ట్ లో వాటర్ ప్యూరిఫైర్ ఉంది కదా అని దాంట్లో తాగేసేదాన్ని. ఎప్పుడైతే వాటర్ వేడి నీళ్ళు తాగాలన్నారు అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు వేడి నీళ్ళు తాగుతాను అనుకోండి. మా ఇంటిలో బాధని వేడి నీళ్ళు తాగడానికి చూస్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఉన్న దీని గురించి చెప్పారు. నెక్స్ట్ అలాగే పేస్ట్ లో ఉన్న దాని గురించి కూడా చాలా బాగా చెప్పారండి. నిజంగా ఇప్పటి నుంచి నేను పేస్ట్లు కూడా ఆర్డర్ పెట్టుకుని వాడతాను. సోప్స్ గురించి ప్రతిదీ కూడా ప్రతి డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందా వచ్చి అలా విన్నావా అని చక్కగా ప్రతి ప్రోడక్ట్ గురించి బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ 1 and all. ప్లీజ్ థ్యాంక్ యూ సార్. గ్రేట్. థ్యాంక్ యూ మేడం. గోవింద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సో ప్రొడక్ట్ కోసం ఈరోజు చాలా బాగా చెప్పారు సార్. సో మేము ప్రొడక్ట్ అంటే నేను గత 2 సంవత్సరాలుగా ఇదే ప్రొడక్ట్ వాడుతున్నాను సార్. ఉదయం లెగ్స్ నుండి రాత్రి పడుకునే వరకు ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో మా ఇంట్లో వాడే కిచెన్ తో సహా పేస్ట్ ఒక్కటే కాదు, వాడే షాంపూ, సోప్, టూత్ పేస్ట్, పిల్లలు వాడే జామ్, టోటల్ గా అన్ని ఇదే వాడతాను సార్. ఒకప్పుడు నేను భోజనం చేసేటప్పుడు మా ఆవిడ చాలా బాధపడేది. ఎందుకు అని అంటే నేను ఏది సరిగ్గా తినేవాళ్ళను కాను. కానీ ఈ ప్రోడక్ట్ వాడాక ఇది చెప్పడం మీరు ఏదో విధంగా అనుకుంటే నేనేమనుకోను, కానీ ఈ ప్రోడక్ట్ మన కిచెన్ సామాన్లు వాడాక నేను ఏదైనా ఇప్పుడు చాలా బాగా తినగలుగుతున్నాను. మా ఆవిడ ఇప్పుడు చాలా రియల్ గా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో నేను ఇది అతిగా చెప్తున్నాను అనుకోవద్దు. పేస్ట్ ఒకటే కాదు, ఈ కిచెన్ లో వాడే ప్రతి సామాన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే గురుజీ ఇంకొకటి, మీరు ఇంటింటికి ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్ సేల్ చేయాలని చెప్పారు. సో ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్ సేల్ చేయాలంటే ప్లాన్ చెప్పే వాళ్ళకి ప్లాన్ చెప్పే వాళ్ళకి కూడా చెప్పిన వినట్లేదు సరిగ్గా. సో మన ప్రొడక్ట్ కేటలాగ్ ఏదైతే ఉందో అది ఏమైనా డిజిటల్ కాపీ ప్రొవైడ్ చేస్తే ఉన్నాయి ఆల్రెడీ మన దాంట్లో కంపెనీ పెడుతుంది ఆల్రెడీ. డిజిటల్ కాపీ ఇంతవరకు రాలేదు గురుజీ. అది కానీ పెడితే ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ షేప్స్ ఆఫ్ అసోసియేట్ కాకుండా తయారు చేస్తున్నాను, తెలుగులో తయారు చేస్తున్నాను. ప్రొడక్ట్ వల్ల బెనిఫిట్ ఏంటి తెలుగులో, దాంట్లో ఏం కలుస్తుంది, ఏం బెనిఫిట్, వాడిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చింది, అలాగే తయారు చేస్తాను. అదే కావాలి గురించి. ఎందుకంటే అసోసియేట్ అయితే తెలుస్తుంది, నాన్ అసోసియేట్ కి ఏం తెలియదు. ఇది ఏంటో వీళ్ళు ప్రొడక్ట్ అమ్ముకుంటారని చెప్పి వాడు పారిపోతున్నాడు, రావట్లేదు ప్లాన్ వెంటనే కూడా. సో ఇది ఏంటంటే కొందరు హై ప్రొఫైల్ పర్సన్స్ కి చెప్పడానికి కూడా భయపడుతున్నారు. వాళ్ళకి అట్లీస్ట్ ఇది సేల్ చేయడానికైనా అవుతుంది. డిజిటల్ కాపీ పెడితే ఇప్పుడు ప్రతి ఒక్కరు నూనె కొంటున్నాం మనం. ఆయిల్ ప్యాకెట్ ఒకటి ఎంత కొంటున్నాం, 180 నుండి 200 రూపాయలకు కొంటున్నాం. అది ఏం చేస్తుంది, అది ఎక్కడ నుండి వస్తుంది అని అంటే మన క్రూడ్ ఆయిల్ స్క్రాప్ నుండి వస్తుంది. అది ఆయిల్ పెట్రోల్ స్క్రాప్ నుండి వస్తుంది. అది మనం తింటున్నాం. అది దానిలో మనకు వీలు కాక తింటున్నాం. కానీ ఇందులోకి వచ్చాక మేము ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్ కోసం హై ప్రొఫైల్ పర్సన్ చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మా ప్రొడక్ట్ ఇలా ఉంటాయి, ఇంత హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అందరూ హై ప్రొఫైల్ పర్సన్ చెప్పలేకపోవచ్చు. అట్లీస్ట్ షేర్ చేస్తే వాళ్ళు రియలైజ్ అయ్యి కంబ్యాక్ అవుతారేమో నా సజెషన్ గురించి. ఏమనుకోవద్దు, కంప్లైంట్ ఇచ్చానని అనుకోవద్దు. ఇది ఒక సజెషన్ అని అనుకుంటున్నాను. అడ్వైజ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫాస్ట్ టైగర్, ఫాస్ట్ 1 minute అయిపోదు. కృష్ణ సార్, గుడ్ మార్నింగ్ సార్. జయ గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. పానర్లో మాట్లాడే అవకాశం ధన్యవాదాలు గురూజీ. నేనైతే మ్యాక్సిమం అన్ని కూడా నేను మన ప్రొడక్ట్స్ అన్ని వాడుతున్నాను గురూజీ. ఎందుకంటే నేను మా ఫ్యామిలీ ఐడి వేసుకునేటప్పుడే ఒక 3 ఐడీలు ఓన్లీ ఈ హెల్త్ ప్రొడక్ట్స్ మాత్రం తీసుకున్నాను గురూజీ. ఇప్పుడు పేస్ట్లు అయితే మాత్రం నేను వాడుతున్నాను, నేను సేల్ కూడా చేసుకుంటాను గురూజీ నా షాప్ లో పెట్టేసి. ఎంత వస్తుంది ప్రాఫిట్? నేనైతే మాత్రం ఒక పేస్ట్ 15 రూపాయలు మాత్రం తీసుకుంటాను గురూజీ. 100 రూపీస్ ఇచ్చేస్తాను గురూజీ. 15 రూపాయలకి ప్రాఫిట్. ఎందుకు ఇస్తున్నానంటే మన ప్రొడక్ట్ గురూజీ మార్కెటింగ్ ఎక్కాలి. అదే గురూజీ, అందుకోసం అని చెప్పేసి తక్కువ రేట్కి ఇస్తాను గురూజీ. నూనె జ్యూస్ కూడా 1350 రూపాయలకి ఇస్తున్నాను గురూజీ. సోప్స్ కూడా ఇచ్చేస్తున్నాను గురూజీ. ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా అది అలవాటు చేస్తున్నాను గురూజీ. త్వరలో షాపులకు కూడా వెళ్ళాలనుకుంటున్నాను గురూజీ. వాళ్ళకి కూడా మా ఊర్లో ఎక్కువ షాపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా ఇస్తే మనకి బిజినెస్ పెరుగుతుంది. బీవీస్ కూడా అందరికి ఎడవుతున్న ఆలోచన.
దాని బడ్జెట్ ప్లాన్ చేసి అది కూడా ముందుకెళ్తాను గురించి. ప్రొడక్ట్ అయితే మాత్రం చాలా బాగుంది గురించి. ఓకే మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను గురించి. మనలో ఒకరు మాత్రం అన్నారు అంతే, నొరగ రావట్లేదు అని చెప్పేసి. మీరు కూడా దానికి ఆ రోజు మీతో చెప్పాను, మీరు కూడా అతనికి కూడా డైరెక్ట్ గా చెప్పారు, అది కూడా సాటిస్ఫై అయ్యారు గురించి. ఓకే ఇప్పుడు నా ముందు మాట్లాడుతున్న ఆల్రెడీ మీకు చెప్పారు గురించి, మనకంటూ ఒక కేటలాగ్ లాగా ఒకటి ఉంటే అది కూడా వాళ్ళకి మనము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గురించి. ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్ గురించి. ఇంకొక సజెషన్ గురించి, ఈ ప్రొడక్ట్స్ ఎవరు మటుతో వాళ్ళు తక్కువకి ఎక్కువకి అలా అమ్మడం వల్ల కూడా తేడాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయన ఆ రేటు, ఇంకొకరు ఎంఆర్పి రేటు, అంటే ఇంకొకరు వాళ్ళు అంటే తక్కువ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మనం చెప్తున్నారు. ఆయన శ్రీకాకుళంలో ఆయన ఏరియాలో అది ఆయన అలా అమ్ముకుంటున్నారు. ఏది ఇప్పుడు అమరేష్ గారు ఉన్నారు తిరుపతిలో, ఆయన ఒకలా అమ్ముకుంటున్నారు. ఆయన అమ్మ నేనైతే మాత్రం కదా తెలిసిపోతాయి, తెలిసిపోయాక తేడాలు వచ్చేస్తాయి. ఏంటి అమ్మా చెప్పండి. అమ్మా నేనైతే మాత్రం మా మెంబర్స్ అందరికి కూర్చుని పెట్టి ఈ రేట్ కి నేను ఇస్తున్నాను, అందరూ కూడా ఇదే రేట్ కి ఇవ్వండి, దీన్ని ఎవరు కూడా హెచ్చు తగ్గులు చేయొద్దు అని చెప్పేసి మా అప్లైనర్ కూడా, మా ఉమా సార్ కూడా పెర్మిషన్ తీసుకొని మా ఉమా సార్ చెప్పి మా మెంబర్స్ కూడా, మా డౌన్ లైన్ లో ఉండే వాళ్ళకి అందరికి కూడా చెప్పానమ్మా. వెరీ గుడ్. అలాగే లేకపోతే చాలా మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ మీరు అనేది ముందు ఆలోచించాము, మీరు కూడా మంచి పాయింట్ రైట్ చేశారు. కాకపోతే ఏంటంటే మన జూమ్ లో కూడా మన మెంబర్సే ఉంటారు కాబట్టి ఈ రేట్లు హెచ్చు తగ్గులేదు మనకే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే ఇది చేస్తున్నామంటే మాది కొద్దిగా విలేజ్ టైప్ కాబట్టి ఇక్కడ ఏం ఆలోచిస్తారంటే గురూజీ ముందు ప్యానెల్లో చెప్పినట్లు రేట్లు వేరియేషన్ చూస్తారు మేడం. అందుకే మేమంటే కొద్దిగా అలవాటు చేశాక అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలంటే, మీరు ఎందులో కానీ ఐడి తీసుకున్నట్లయితే దీనికంటే ఇంకా తక్కువగా మీకు వస్తుందని చెప్పడం కోసమని జస్ట్ ఆ విధంగా చేసాము. మరి ఆ విధంగా మేము ఆలోచించాము, రైట్ గా రాంగ్ అని మరి మేము ఆలోచించలేదు. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు చేసేది సరే, నేనే శ్రీకాకుళం వచ్చి ప్రోడక్ట్ అమ్ముతాను, మళ్ళీ ఎవరు వచ్చారు అనుకోండి, మీ మీద ఎక్కువ రేటుగా అమ్ముతాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఆ డిఫరెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సేఫ్ షాప్ కూడా ఒక్కొక్కరు వస్తువు ఒక్కొక్క రకంగా అమ్ముతారు అన్న ఫీలింగ్ వస్తుంది జనాల్లోని నా అభిప్రాయం. ముందు చూపు అలా కాకుండా మెంబర్ కాబట్టి బల్క్ గా వస్తుంది, అప్పుడు ఒక రేట్ వస్తుంది. మీరు సింగిల్ గా ఒక ప్రొడక్ట్ తీసుకున్నారు అంటే ఒక రేటు, అంతే. చెప్పే విధంగా ఎలానే చెప్పచ్చు, అది మన చేతుల్లో ఉంది. అవునా? ఓకే, గ్రేట్. ఓకే, లేదు రేట్ అంటారు గురించి. అవును, ఎగ్జాక్ట్లీ. ఓకే, లేదు. ఓకే, థ్యాంక్ యూ గురుజీ. ఓకే, రిమైనింగ్ వ్యక్తులు మార్నింగ్ మాట్లాడండి, ఎందుకంటే టైం ఫిక్స్ చేస్తాను ఇంకా కంప్లీట్గా 7:30 లోపు అయిపోవాలని. అవునా? సో కాబట్టి మార్నింగ్ ఫీడ్బ్యాక్లు ఎక్కువ మాట్లాడడానికి టైం ఇస్తుంటాను. ఓకేనా?